హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్ మనం ఈరోజు 2026లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మంచి సైఫై టైం ట్రావెల్ జాంబీ మూవీనే చూడబోతున్నాం. మూవీ మాత్రం చాలా రియలిస్టిక్ గా సూపర్ ఉందనే చెప్పొచ్చు. అందులోనూ ఇప్పుడు మనం ఉన్న టైం పీరియడ్ కి ఖచ్చితంగా ఇది మనం చూడవలసిన మూవీ అనమాట. మేబీ ఈ మూవీ చూసిన తర్వాత మన ఫ్యూచర్ కూడా సేమ్ ఇలానే అయిపోతుందేమో అని చెప్పి దీన్ని చూసి జాగ్రత్త పడేందుకు కూడా ఛాన్స్ ఉంది. మూవీ వన్ లైన్ ఏంటి అంటే సడన్ గా ఓ రెస్టారెంట్ కి పిచ్చి పిచ్చిగా డ్రెస్ వేసుకున్న ఓ పిచ్చోడు వచ్చేసి నేను ఫ్యూచర్ నుంచి వచ్చినాను, ఫ్యూచర్ లో ఫ్యూచర్ అనేది చాలా దారుణంగా ఉంది, మనుషులందరినీ ఏఏ కంట్రోల్ చేస్తుంది, అసలు మనుషులకి ఆలోచన శక్తి అనేది పూర్తిగా తగ్గిపోయింది, వాటన్నిటికీ ఒకే ఒక ఏఐ మాత్రమే కారణం. ఆ ఏఐని ఈ టైం పీరియడ్ లోనే ఒక చిన్న పిల్లాడు డెవలప్ చేశాడు. మనం ఎలా అయినా వాడి ఇంటికి వెళ్ళి వాడు ఆ ఏఐని డెవలప్ చేయడానికి ముందే మనం వాడిని ఆపాలి. బట్ వాడి ఇంటికి వెళ్ళడం అంత ఈజీ కాదనమాట. వెళ్లే దారిలో చాలా అడ్డంకులు, చాలా కష్టాలన్నీ వస్తాయని చెప్పి ఒక 4-5 మందిని పిలుచుకొని ఆ పిల్లాడి ఇంటికి వెళ్ళారా లేదా, ఆ ఏఐని నాశనం చేశారా లేదా, అసలు వీళ్ళు వెళ్లే దారిలో వీళ్ళకి వచ్చే అడ్డంకులు ఏంటి అని చెప్పి చాలా థ్రిల్లింగ్ గా చెప్పింటారు. బట్ ఎండింగ్ లో ఒక భారీ ట్విస్ట్ ఇచ్చింటారు చూడండి. లిటరలీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసింటారు అంత బాగుంటుంది. సో ఎవరు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మూవీ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోతామా. ఓపెనింగ్ ఓ మంచి రెస్టారెంట్ లోపల చూసుకుంటే అక్కడున్న వాళ్ళందరూ తినడానికి వచ్చినారా లేదంటే మొబైల్ యూజ్ చేయడానికే వచ్చినారా అనేది అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎయిదర్ సోషల్ మీడియా అయినా ఓపెన్ చేస్తున్నారు, లేదంటే రీల్స్ అయినా చూస్తుంటారు, లేదంటే గేమ్స్ అయినా ఆడుతూ తింటున్నారు. మొబైల్ అడిక్షన్ పీక్స్ లో ఉంది అన్నట్టు చూపిస్తున్నారు. కరెక్ట్ గా అదే టైంకి ఒళ్ళంతా పైపులు పైపులు వేలాడుతూ ఏదో ప్లాస్టిక్ కవర్ కప్పుకునేసి చింపిరి జుట్టేసుకుని ఎవడో ఒకడు బిచ్చగాడు లెక్క ఆ రెస్టారెంట్ లోపలికి వస్తాడు. చూడండి, నేను ఫ్యూచర్ నుంచి వచ్చినాను, మీ వల్ల మీ ఫోన్ అడిక్షన్ వల్లే ఫ్యూచర్ సర్వనాశనం అయిపోయిందని చెప్పి వాడు ఏదో చెప్పేందుకు ట్రై చేస్తంటే వాళ్ళు పాటికి వాళ్ళు మొబైల్ యూజ్ చేసుకుంటూ తింటాంటే నా మాటలు కూడా వింటరా అని చెప్పి వాళ్ళందరి మొబైల్స్ ఎత్తి పారేసి వాళ్ళు తింటున్న ప్లేట్స్ అన్ని తన్నేసి చూడండి చూడండి నేను చెప్పేది వినండి అని చెప్పి ఒక సెంటర్ ఆఫ్ అటెన్షన్ ని గ్రాప్ చేస్తాడు. ఈ సోషల్ మీడియా వల్లే మనుషులే నాశనం అయిపోయినారు, అసలు భవిష్యత్తులో మనుషులు మనుషుల్లోనే లేరు అని చెప్పి ఇలా అంతా చెప్తాంటే వాళ్ళు అసలు వినిపించకపోగా అబ్బా ఎవడరా వీడు పిచ్చోడు అని చెప్పి అనుకునేసి సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి కొందరు వెళ్ళిపోయేందుకు ట్రై చేస్తుంటారు, మరి కొందరు వాడినే కొట్టిపడేద్దామని చెప్పి దగ్గరికి వస్తుంటే ఏ ఒక్కరైనా ఈ రెస్టారెంట్ నుంచి బయట వెళ్ళడానికి ట్రై చేశారే అనుకోండి, వెంటనే బటన్ నొక్కేస్తా అని చెప్పి ఆ డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తే లోపలంతా బాంబులే. ఓకే, పిచ్చోడి దగ్గర కాదు, ఏదో ఒక సైకో దగ్గరే మనం అందరం మంచిగా ఇరుక్కున్నామని చెప్పి వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ప్లేస్ లోనే కూర్చుంటారు. చూడండి, ఇప్పటి నుంచి అయినా నేను చెప్పేది క్లియర్ గా వినండి, మీ వల్లే భవిష్యత్తు నాశనం అయిపోయింది. అంటే ఇక్కడున్న 40 మంది వల్ల కాదు, బట్ మీ కాలానికి చెందిన మనుషుల వల్ల భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోయింది. ఇదంతా స్టార్టింగ్ మార్నింగ్ ఫోన్ నుంచి స్టార్ట్ అయింది. ఏదో మెయిల్స్ చూడడానికి, మెసేజెస్ కి రిప్లైస్ ఇవ్వడానికి అని చెప్పి ఓ అర్ధగంట మీరు మొబైల్ చూసేవాళ్ళు, ఆ తర్వాత మీ పనికి వెళ్ళేవాళ్ళు. బట్ రాను 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 లాస్ట్ కి మీరు బెడ్ దిగేది మానేసి మొబైల్లోనే 24 గంటలు ఉండిపోయినారు. అన్ని ఇండస్ట్రీలు పాతాళానికి వెళ్ళిపోయింది, మనుషుల ఆరోగ్యం అయితే సర్వనాశనం అయిపోయి చివరికి వాళ్ళు ట్యూబుల్లో తినాల్సిన పరిస్థితి వచ్చేసింది. కరెక్ట్ గా అదే టైంకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ అవడం వల్ల మనుషులు ఎందుకు పనికి రాకుండా పోయినారు. లాస్ట్ కి ఏఐఏ మనుషుల్ని కంట్రోల్ చేసే లెవెల్ కి వెళ్ళిపోయింది. సరే, మీ అందరికీ ఒక క్వశ్చన్ వేస్తా, మీలో ఎంతమందికి మీ పేరెంట్స్ నంబర్స్ గుర్తున్నాయి, మీ ఫ్రెండ్స్ నంబర్స్ గుర్తున్నాయి, అసలు మీ నంబర్ అయినా మీకు గుర్తుందా అని చెప్పి అడిగేసరికి వాళ్ళందరూ బిక్కు బిక్కుమని చూసంటే ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఒక భయంకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టైం పీరియడ్ లోనే సృష్టించబడింది, దాన్ని ఎలా అయినా మనం వెళ్ళి నాశనం చేయాలి. దానికోసం నాకు ఒక 6 మంది సోల్జర్స్ కావాలి, ఈ 40 మందిలో నాకు కరెక్ట్ గా 6 మంది కావాలి. మీరు నమ్ముతారో నమ్మరు, ఇప్పటికే నేను 117 సార్లు ఈ ప్లేస్కి వచ్చి 117 సార్లు ఇదే స్పీచ్ని ఇచ్చి మీలో ఓ 6 మందిని తీసుకెళ్లి ఆ ఏఐని అంతం చేసేందుకు ట్రై చేసినాను, బట్ ఫెయిల్ అయిపోయినాను. కరెక్ట్ కాంబినేషన్ లో తీసుకెళ్తే మాత్రమే నేను ఆ ఏఐని పూర్తిగా నాశనం చేయగలను. ఈ 40 మంది ఒక కాంబినేషన్స్ ని చూసుకుంటే దగ్గర దగ్గర మిలియన్స్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తుందన్నమాట. బట్ కరెక్ట్ కాంబినేషన్ ని యూజ్ చేసే వాడు ఆ ఏఐని అంతం చేయగలడు. మీలో చాలా మంది చాలా సార్లు వచ్చినారు, వచ్చిన వాళ్ళలో విత్ ఇన్ 5 minutes లో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే ఒక కరెక్ట్ కాంబినేషన్ ని వెతుకుతానా అని చెప్పేసరికి ఇప్పటికీ వాళ్ళందరూ నమ్మనట్టే చూసేసరికి అప్పుడే ఒకటి దగ్గరికి వెళ్ళి నీకు గ్రౌండ్ హాగ్స్ డే మూవీ ఇష్టమే కదరా అంటే కరెక్టే, కానీ మీకెలా తెలుసు అంటే ఆ తర్వాత ఇంకో కపుల్ దగ్గరికి వెళ్ళి తను వచ్చిన 20 నిమిషాల నుంచి ఎలా అయినా బయటికి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తా అంటే నువ్వేందబ్బా తను తల తింటాను అంటే తను కూడా కొంచెం షాకింగ్ గా చూసా ఉంటుంది. మేబీ వాడు చెప్పేది నిజమేమో. చూడండి, మీ అందరి గురించి నాకు తెలుసు, మీ పేర్లేంటి, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తారని చెప్పి అన్ని తెలుసు, బట్ అన్ని చెప్తూ ఉండేందుకు నాకు ఇప్పుడు టైం లేదు. సో ఇప్పుడు చెప్పండి,
మీలో ఎవరెవరు ఆ ఏఐని నాశనం చేసేందుకు నాతో వస్తారు అంటే టక్కున వాడు లాస్ట్ నుంచి చెయ్యి ఎత్తేసరికి, "ఏ నువ్వు వద్దే వద్దురా అయ్యా! నీ మోకాలు సరిలేదు. నువ్వు ప్రాపర్‌గా పరిగెత్తలేవు. నీ వల్ల దగ్గర దగ్గర 29 సార్లు ఈ మిషన్‌ని ఫెయిల్ అయిపోయినాం. సో దయచేసి నువ్వు సైడ్ వెళ్ళిపో నాన్న" అని చెప్పేసరికి ఆ తర్వాత ఒక పెద్దాయన దగ్గరికి వెళ్లి, "పెద్దాయన నువ్వు వచ్చిన ప్రతిసారి 10 నిమిషాల్లోనే చచ్చిపోయినావు. సో నువ్వు కూడా అస్సలొద్దు." ఆ తర్వాత ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్లి, "పాపా నువ్వు సూపర్ పాపా. ప్రతిసారి నువ్వు వచ్చేటప్పుడు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటానను అండ్ చాలా ఈజీగా కూడా వెళ్ళిపోతున్నాము. సో నువ్వు మాత్రం ఒక బెస్ట్ జోడీ" అని చెప్పేసి తనకు ఒక కిస్ ఇచ్చేసి, "ఓకే గాయ్స్ చెప్పండి మన ప్రపంచాన్ని కాపాడడానికి మీలో ఎవరెవరు వాలంటీర్‌గా వస్తున్నారు" అని చెప్తాంటే, అప్పుడే వెనకాల ఉన్న ఆ వెయిట్రెస్‌ని చూసి మర్యాదగా ఆ ఫోన్‌ని పెట్టేయి పోలీసులకు కాల్ చేయొద్దు అని చెప్పేసరికి తను కూడా సైలెంట్‌గా పెట్టేస్తుంది. మేబీ తను నిజంగానే పోలీసులకి కాల్ చేయబోయిందేమో. ఇంకా వాలంటీర్‌గాను ఎవరు రావట్లేదు. యంగ్‌స్టర్స్ కూడా ఎవరు రాకపోయేసరికి త్వరగా రండ్రా, రండ్రా అని చెప్పి పిలుస్తంటే అప్పుడే పోలీస్ సైరన్ వినిపించేసరికి అబ్బా! తను కాల్ చేసినట్టుందే. సరే ఇప్పుడు నేనే సెలెక్ట్ చేయాలా అని చూస్తుంటే అప్పుడే ఒక అమ్మాయి నేను వస్తాను అని చెప్పేసరికి, "ఓహ్! మీరా? సరే రండి" అని చెప్పి జాయిన్ చేసుకుంటాడు. ఇంకెవరు రారా ఈసారి కూడా నేనే సెలెక్ట్ చేయాలా అని చెప్పి, "రేయ్ గుండు నువ్వు పోరా" అని చెప్పేసరికి వాడొస్తాడు. ఇంకా వాడొద్దు, వీడొద్దు, వీడొద్దు అని చూసిన తర్వాత అక్కడ ఇద్దరు కపుల్స్ ఉంటారనమాట. మీరిద్దరు కూడా రండి అని చెప్పేసరికి వాళ్ళు వచ్చేస్తారు. అప్పుడే స్కౌట్ టీమ్‌కి చెందిన ఒక ఆయన వచ్చింటాడు. నేను వస్తాను అని చెప్పేసరికి సరే రండి అని చెప్పి వాడిని జాయిన్ చేసుకుంటాడు. మొత్తం 5 మంది అయినారా? ఇంకొకళ్ళు కావాలన్నమాట. సో ఎవరిని పిలుచుకుందాం అని చెప్పి చుట్టూ చూసాంటే అప్పుడే సైడ్‌లో ఓ అమ్మాయి ప్రిన్సెస్ డ్రెస్‌లా వేసుకుంటుందన్నమాట. తను నేనొస్తాను అంటే, "అహా! నువ్వు వద్దు" అనేసాడు. ఎందుకు వద్దు అంటే, "ఈ రెస్టారెంట్‌లో ఎవరైనా ఇలాంటి ప్రిన్సెస్ డ్రెస్ ఏసుకొస్తారా? చూడడానికి కొంచెం వింతగా ఉన్నావు. నువ్వు వద్దు" అని చెప్పి కూర్చోబెట్టేస్తాడు. అప్పుడే సైడ్‌లో ఓ లేడీ ఉండేసరికి, "అక్క మీరు రండి" అని చెప్పేసరికి తనని కూడా జాయిన్ చేసుకుంటాడు. కరెక్ట్‌గా ఓ సాస్ బాటిల్ కింద పడి గిర్రని తిరిగి ఆ అమ్మాయి వైపు తిరిగేసరికి, ఓకే నేచర్ ఏదో చెప్పొస్తాంది అని చెప్పి, "ఓ పాప నువ్వు కూడా రా" అని చెప్పి తనని కూడా జాయిన్ చేసుకుంటాడు. ఆ అమ్మాయి పేరు ఇంగ్రిడ్ అనమాట. ఇప్పుడు మొత్తం 6 మంది సారీ 7 మంది వీడితో కలుపుకుంటే 8 మంది అనమాట. కరెక్ట్‌గా అదే టైంకి పోలీసులందరూ వచ్చేసి చుట్టుముట్టేసరికి ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకునేది అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల ముందు ఆ కపుల్ ఉన్నారు కదా వాళ్ళిద్దరిని చూపిస్తారు. అతని పేరేమో మార్క్, అతని వైఫ్ పేరు జానెట్. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. అండ్ ఆ వైఫ్ ఏమో ఈ స్కూల్లో చాలా రోజులుగా ఓ టీచర్ గా పనిచేస్తుంది. బట్ ఈ మార్క్ చాలా రోజులుగా ఇంట్లోనే ఉండింటాడు. ఎక్కువ క్లాసెస్ కి వెళ్ళినాడు అనమాట. బట్ మన జానెటే ఎలానో అతన్ని కన్విన్స్ చేసి ఒక సబ్స్టిట్యూట్ టీచర్ గా పిలుచుకొచ్చింటుంది. బట్ మనోడు మాత్రం చాలా యాంగ్జైటీగా ఉన్నాడు. పిల్లలు నా మాట వింటారా? నేను పాఠాలు చెప్తే వింటారా? అసలు క్లాస్ నేను కంట్రోల్ చేయగలనా? వాళ్ళకి నేను కరెక్ట్ గా టీచ్ చేయగలనా అని చెప్పి మనోడు 100 క్వశ్చన్లు వేస్తంటే, మార్క్ నువ్వు పెద్దగా ఆలోచించొద్దు డైరెక్ట్ గా క్లాస్కి వెళ్ళిపో. ఏదో బుక్ తీసుకో నీకు తోచింది చెప్పు ఆ తర్వాత చూసుకుందాం అని చెప్పేసరికి సరే అని చెప్పి వాడు కూడా కొంచెం కొంచెం లో కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళి హలో స్టూడెంట్స్ అని చెప్తే వాళ్ళు అసలు ఎవరు దేకనంటున్నారు అందరూ మొబైలే చూస్తున్నారు. ఓకే ఏదో ఒక లెసన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకే ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళే దారిలోకి వస్తారని చెప్పి స్టార్ట్ చేస్తే వాళ్ళు వినకపోగా మనోడి పైన అండ్ ఆ బుక్ పైన సెటర్ వేస్తుంటారు. ఆ సెటర్ వేసిన తర్వాత నవ్వటం కూడా తలెత్తి కూడా నవ్వకుండా మొబైల్ నుంచి చూసే నవ్వేసరికి ఓర్ని వీళ్ళకు ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది అని చెప్పి మనోడు ఎంతగానో చెప్తాడు. బట్ ఎవ్వరు ఫోన్ ఎత్తి పెట్టేటట్టే లేదు. ఇంకట్లే లంచ్ టైంలో చూసుకుంటే మిగతా టీచర్స్ అందరూ కూర్చొని తింటాంటారు. మామూలుగా టీచర్స్ టైమింగ్స్ కి ఈ స్టూడెంట్స్ అడాప్ట్ అవ్వాలన్నమాట. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే స్టూడెంట్స్ టైమింగ్స్ కి టీచర్స్ అడాప్ట్ అవుతున్నారు. ఆల్సో ఈ స్టూడెంట్స్ టార్చర్ కి చాలా మంది టీచర్స్ లీవ్ వేసి వెళ్ళిపోయినారంట. అలానే మన మార్క్ కూడా ఒక సబ్స్టిట్యూట్ టీచర్ గా వచ్చింటాడు. అవును మొబైల్స్ ఎందుకు వాళ్ళు అంతగా యూజ్ చేస్తున్నారు మీరెందుకు కంట్రోల్ చేయట్లేదు అంటే, మేమెక్కడ సార్ కంట్రోల్ చేసేది, వాళ్ళే మొబైల్స్ తెచ్చుకుంటారు వాళ్ళే యూజ్ చేస్తారు ఎంత చెప్పినా కూడా వాళ్ళు సైడే పెట్టనంటున్నారు. అందుకే నేను ఒక డివైస్ ని కనిపెట్టినాను అని చెప్పి ఒక గన్ని చూపిస్తాడు. అది ఒక జామర్ అనమాట. దాన్ని యూజ్ చేసి మొబైల్ అడిక్షన్ ని కొంచెం తగ్గించొచ్చు అని చెప్పేసరికి ఓడి అమ్మ ఈ స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయడానికి టీచర్స్ ఇంత కష్టపడుతున్నారా అని చెప్పి వాడు ఆలోచిస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక బెల్లు మోగేసరికి అబ్బా ఈసారి కూడా వెళ్ళాలా అని చెప్పి వాళ్ళందరూ విసుక్కుంటా వెళ్తే ఇదేదో ఒక డిటెన్షన్ క్లాస్ లా ఉంది. మామూలుగా పనిష్మెంట్ అంటే ఈ స్టూడెంట్స్ పనిష్మెంట్ అనుభవిస్తారు. బట్ ఇక్కడ టీచర్స్ అనుభవిస్తున్నారు. ఆ స్టూడెంట్స్ అందరూ మొబైల్స్ చూసంటే వీళ్ళు ఏం చేయదు అర్థం కాక వాళ్ళ మొఖాలు చూసంటే అప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ మన వాళ్ళపైన సెటైర్లు మన వాళ్ళపైన కుళ్ళు జోకులు వేస్తున్నారు. ఈ టీచర్స్ కూడా ఎదిరించి మాట్లాడడానికి కూడా అంత భయపడుతున్నారు. ఎందుకు అంత భయం అని చెప్పి మన మార్క్ కూడా అర్థం కావట్లేదు. ఇంకట్లే మళ్ళీ క్లాస్ ని కంటిన్యూ చేసంటే ఎప్పుడు కూడా వాళ్ళు మొబైల్స్ చూసంటారు. మొబైల్స్ చూడడానికి స్కూల్కి వస్తున్నారు అన్నప్పుడు అదేదో ఇంట్లోనే చూసి సావచ్చు కదా అని చెప్పి మనోడు వాళ్ళ మధ్యలోనే తిరుగుతుంటే వాళ్ళు ఏదో రీల్స్ లా చూస్తుంటారు. అది కూడా ఫుల్ గా చూడట్లేదు. టక్క టక్క టక్ అని చెప్పి స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. లైక్లు కొడుతున్నారు. మధ్యలో పిచ్చి పిచ్చి కమెంట్లు అన్ని పెడుతున్నారు. ఏంది వీళ్ళకు మరీ ఇంత అడిక్షన్ అయిపోయింది అని చెప్పి మెల్లగా మనోడు ఆ మొబైల్ తీసుకునేందుకు ట్రై చేస్తుంటే జస్ట్ దాన్ని టచ్ చేస్తాడో లేదో వెంటనే ఆకున్న స్క్రీన్స్ అన్ని ఆఫ్ అయిపోయి ఏదో ఒక ప్రిజం లా కనిపిస్తుంది.
వెంటనే అక్కడున్న పిల్లలందరూ ఏమో జాంబీల్లాగా కాన్షియసే లేకుండా మనోడి దగ్గరికే వస్తుంటారు. కరెక్ట్‌గా అదే టైంకి లాంగ్ బెల్ కూడా కొట్టేసరికి వెళ్ళిపోతారా అంటే లేదు. వాడి వెనకాలే వచ్చేసరికి వాడు కూడా భయపడిపోయి పరిగెత్తే స్టాఫ్ రూమ్‌లోకి వచ్చేసి జానెట్, జానెట్ తెలియక ఏదో మొబైల్‌ని టచ్ చేయనాను. దాంట్లో ఏదో ప్రిజమ్ సింబల్‌లా వచ్చేసింది. దాని తర్వాత పిల్లలందరూ నా వెనకాలే పడతన్నారు అంటే, అయ్యో! మీరెందుకండి వాళ్ళ మొబైల్‌ని టచ్ చేసినారు అని చెప్తాంటే, ఇంక ఆ పిల్లలందరూ జాంబీల్లాగా డోర్‌ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తంటే మనోడేదో అడ్డంగా పెట్టేసుంటాడు. కానీ ఆ డోర్‌ని పగలగొట్టుకొని లోపలికొచ్చేస్తారు. వెంటనే పరిగెత్తండి, పరిగెత్తండి అని చెప్పి కిందకి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేశాంటే, కింద నుంచి కూడా వచ్చేసరికి వెంటనే పరిగెత్తా ఒక క్లాస్ రూమ్‌లోకి వెళ్లి దాక్కునేసారో లేదో, అయినా కూడా ఆ డోర్‌ని పగలగొట్టుకొని వచ్చేస్తంటే, అప్పుడే ఆ గన్ కనిపిస్తుంది. అదే ఆ జామర్ గన్ అన్నమాట. దాన్ని యూజ్ చేసేసరికి ఓ సెకండ్‌కి వాళ్ళ మొబైల్స్ అన్నీ ఆఫ్ అయిపోయి, వాళ్ళకే అర్థం కాలేదు వాళ్ళెందుకు ఈ ప్లేస్‌కొచ్చినారు అని. మళ్ళీ ఆన్ అయిపోయి, మళ్ళీ ఆ ప్రిజమ్ సింబల్ కనిపించేసరికి, మళ్ళీ మనోళ్ళ మీదకి వస్తాంటే, ఎట్లో ఆలోపే మనోళ్ళు కిందకొచ్చేసి ఇంక సేఫ్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తాంటే, అక్కడున్న అందరి పిల్లల మొబైల్స్‌లోనూ సేమ్ అదే సింబలే కనిపించేసరికి, వాళ్ళందరూ మన వాళ్ళని చుట్టుముట్టేందుకు ట్రై చేస్తాంటే, ఎలానో మన వాళ్ళిద్దరూ కారెత్తుకుని అక్కడి నుంచి జస్ట్ మిస్‌లో తప్పించుకునేస్తారు. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్‌లో చూసుకుంటే, పోలీసులందరూ వీళ్ళందరిని చుట్టుముట్టేస్తున్నారు కదా! సో, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటికి తప్పించుకునేది అని చెప్పి వాడినడిగితే, నేను అదే ఆలోచిస్తున్నాను అని చెప్పేసరికి, ఒరేయ్! భవిష్యత్తు నుంచి వచ్చినాను అంటానవు, టైమ్ ట్రావెల్ చేసినాను అంటానవు, 117 సార్లు ఈ ప్లేస్‌కొచ్చినావు కదరా! ఆఫ్టర్ ఆల్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది నీకెలానో తెలీదా అంటే, ఓకే. చెప్తా వినండి. ఈ రెస్టారెంట్ నుంచి బయట వెళ్ళేందుకు మొత్తం 3 దారులుంది. ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్ అండ్ సైడ్‌లో ఎమర్జెన్సీ డోర్. ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళినారే అనుకోండి, పోలీసులందరూ మనల్ని కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తారు. అందుకని బ్యాక్ డోర్ నుంచి వెళ్ళినారే అనుకోండి, కుక్కల్నే పంపించి కొరికిచ్చి మరీ చంపేస్తారు. అందుకని సైడ్‌లో ఉంది కదా ఎమర్జెన్సీ ఎగ్జిట్. దాన్ని యూజ్ చేసి వెళ్ళినామంటే ఏదో ఒక పొగ ఏస్తారు. ఆ పొగకి ఊపిరాడగా బయటికొచ్చేసరికి ఆ తర్వాత కొట్టే చంపేస్తారు అంటాడు. సో, 3 ఎగ్జిట్‌ల నుంచి వెళ్ళినా కూడా సావే అని చెప్పేసరికి, సరేరా అయ్యా! కానీ నువ్వు 117 సార్లొచ్చినాను అన్నావు గదా! సో, ఏదో దారి నుంచి నువ్వు బయట వెళ్ళింటావు గదా! ఆ దారి ఏదో చెప్పరా అంటే, మనం 2 టీమ్‌లుగా స్ప్లిట్ అయిపోవాలి. ఒక టీమేమో ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళి వాళ్ళ ప్రాణాల్ని సాక్రిఫైస్ చేస్తే, ఇంకొక టీమేమో బ్యాక్ డోర్ నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసరికి, సో, ఎవరు ప్రాణాలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు అంటే, ఇంతసేపు ఒక అమ్మాయి ప్రిన్సెస్ వేషంలో ఉండింది గదా! ఐ మీన్ ఇంగ్రిడ్. ఆ అమ్మాయి ముందుకొచ్చేసి, నేను సచ్చిపోతా అని చెప్పేసరికి, ఓహ్! పాప నువ్వు ఆగు, ఆగు. నువ్వు స్టార్టింగ్‌లో ఎవరొస్తారని చెప్పినప్పుడే నువ్వు ముందుకొచ్చిన దానివి. ఖచ్చితంగా నువ్వు చావనికే వచ్చినావని చెప్పి నాకు అర్థమైపోయింది. కానీ ఈ ప్లేస్‌లో నువ్వు చావాల్సిన అవసరం లేదు అని చెప్పి తన్ని ఆపేస్తాడు. ఓకే గాయ్స్ ఇంకెవరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి మిగతా వాళ్ళందరిని అడుగుతాంటే, అప్పుడే ఆ స్కౌట్ టీమ్ నుంచి ఒకాయన వచ్చినాడు గదా! ఆయన మెల్లగా గన్నెత్తి షూట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే, మనోడే ఇన్ని సార్లు ఈ ప్లేస్‌కి వచ్చినాడు గదా! సో, ఈజీగా కనిపెట్టేసి నువ్వు నన్ను ఆ గన్‌తో షూట్ చేద్దామని చెప్పి ట్రై చేసావు అంతే కదా! కానీ దీన్ని ఎన్నో వందల సార్లు చేసినావురా! అందుకే ఈసారి దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుందాం. ఏం లేదు నీ దగ్గర గన్ ఉంది కదా! సో, జస్ట్ బయట వెళ్లి ఆ పోలీస్ వాళ్ళందరిని బెదిరించు. వాళ్ళు భయపడిపోతారు కాబట్టి ఆ గ్యాప్‌లో మేము బ్యాక్ డోర్ నుంచి తప్పించుకుంటామని చెప్పి అది ఇది చెప్పి వాడిని ఫుల్ మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసేసరికి ఓకే. ఈరోజు నేనే ఈ ప్రపంచాన్ని కాపాడబోతున్నాను అని చెప్పి వాడు ఫుల్ జోష్‌లో బయటికి వెళ్లి వాళ్ళను బెదిరిద్దామని చెప్పి జస్ట్ బయటికి వెళ్తాడో లేదో టప 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 అని చెప్పి సౌండ్ వినిపిస్తుంది. ఏంట్రా అంటే పోలీసులందరూ ఒక్కసారిగా వాడిని అక్కడే షూట్ చేసి చంపేస్తున్నారు. ఈ విషయం వాడికి ముందే తెలుసనమాట. ఓకే. ఈ రూట్ క్లియర్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళొచ్చని చెప్పి వాడు అంత ఈజీగా చెప్పేసరికి ఒరేయ్! వీడేందిరా వాడి మిషన్ కంప్లీట్ చేసేందుకు మనల్ని ఇంత ఈజీగా చంపేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఆ బ్యాక్ డోర్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ కూడా పోలీసులు వచ్చేసరికి ఓకే గాయ్స్ ఇప్పుడు సాక్రిఫైస్ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు అని అడిగేసరికి వాళ్ళ కోపం వచ్చేసి రేయ్ నువ్వు ఈ రెస్టారెంట్ నుంచి బయట వెళ్లే లోపే మా అందరిని చంపేసేలా ఉన్నావు కదరా ఇంకే దారి లేదరా అంటే అప్పుడే స్టార్టింగ్ సీన్ లో ఫస్ట్ లేడీ లేచింది కదా ఆ లేడీ దగ్గరికి వచ్చి కంట్రోల్ రూమ్ లో ఒక సీక్రెట్ ఎగ్జిట్ ఉంది అందులో నుంచి మనం వెళ్ళిపోవచ్చు రండి రండి అని చెప్పి వాళ్ళందరినీ పిలిచేసరికి 117 సార్లు వచ్చినాను ఈ ఎగ్జిట్ ఉంది అని చెప్పి నాకు ఎప్పుడు తెలియదే మేబీ కట్టు కదా అని చెప్పి వెళ్ళి చూస్తే నిజంగానే ఒక ఎగ్జిట్ ఉంది. నాకెందుకు ఈ విషయం ముందే తెలియకపోయింది అని చెప్పి లైట్ గా షాక్ అయిన తర్వాత ఓకే గాయస్ కింద వెళ్ళేదానికి ముందు మీ దగ్గర ఏమైనా మొబైల్స్ ఉంటే అన్ని ఇచ్చేయండి అని చెప్పేసరికి అందరూ ఇచ్చేస్తారు. ఒక్క ఆ ఇంగ్రిడ్ అమ్మాయి తప్ప పాపా మొబైల్ ఇవ్వు అంటే నా దగ్గర లేదు అంటుంది. ఓ ఈ జనరేషన్ లో అందరి దగ్గర మొబైల్స్ ఉంది నీ దగ్గర లేదంటే ఎలా అంటే నిజంగానే లేదయ్యా అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి అతను అర్థం చేసుకున్న తర్వాత తీసుకున్న మొబైల్స్ అన్నిటిని ఆ వాటర్ బకెట్ లో వేస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కిందకి వెళ్ళిన తర్వాత కరెక్ట్‌గా లైట్ ఎక్కడుంది, ఆ తర్వాత అక్కడి నుంచి ఒక ఎయిర్ వెంట్ ఉందనమాట. దాని నుంచే వాళ్ళందరూ పాక్కుంటా వెళ్ళాలి. దాన్ని కూడా ఎగ్జాక్ట్‌గా చూపించేసరికి వాడికి ఫుల్ డౌట్ వచ్చేస్తుంది. చూడు మర్యాదగా చెప్పు నువ్వు ఎవరు? నీకెలా ఇవన్నీ తెలుసు అంటే, అంటే మేబీ మీరు చూజ్ చేసిన కాంబినేషన్ కరెక్టేమో అందుకే మీకు అన్ని అనుకూలంగా జరుగుతుంది అంటే, కరెక్టే కానీ నీ నుంచే అన్ని కరెక్ట్‌గా ఎలా జరుగుతుంది అంటే, మిగతా వాళ్ళేమో బ్రో బయట వెళ్ళే దారి కనిపెట్టేసినాం కదా! ఇంకెందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాం అని చెప్పి వాళ్ళందరూ మూవ్ అయ్యేసరికి ఏదో తప్పు జరుగుతాందని చెప్పి వాడికేదో తేడా కొడతాంది. ఇప్పుడు మన వాళ్ళకు హెల్ప్ చేసింది గదా! ఆ లేడీ యొక్క ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. ఆ లేడీ పేరు సూజన్ అనమాట.
తన స్టోరీ ఏంటంటే, తన కొడుకు చదివే స్కూల్‌లో ఓ షూటింగ్‌లా జరిగుంటుంది. సినిమా షూటింగ్ గాదు, నిజమైన షూటింగ్. దానివల్ల చాలా మంది పిల్లలు కొంచెం సీరియస్ కండిషన్‌లో ఉన్నారు. చాలా మంది పిల్లలు చనిపోయినారు. అందులో సూజన్ కొడుకు గూడా చనిపోయినాడనమాట. సో, తనే కొడుకు చనిపోయిన బాధలో బాధపడుతూ ఉంటే, అప్పుడే ఆ ప్లేస్‌కి ఓ ముగ్గురు లేడీస్ వచ్చి కన్సోల్ చేసిన తర్వాత, "మీకిది ఫస్ట్ టైమా?" అని అడుగుతారు. చచ్చిపోయేదంతా ఆ కాలంలో కామనా ఏంటి? యాక్చువల్లీ వాళ్ళ పిల్లలు గూడా చచ్చిపోయినారంట. బట్ వాళ్ళ మొఖం చూడండి. అసలు పిల్లలు చనిపోయినారన్న ఒక బాధే లేదు. అండ్ తనకేదో ఒక కార్డ్ ఇచ్చేసి, మీరు కొంచెం ఎమోషనల్‌గా స్టేబుల్ అయినప్పుడు ఈ నంబర్‌కి కాల్ చేయండి అని చెప్పి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంక తను కూడా ఇంటికొచ్చిన తర్వాత వాడి రూమ్‌లో కూర్చుంటే వాడికి సంబంధించిన వస్తువులు, వాడి బట్టలు, వాడి బుక్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఎమోషనల్ అయిపోయి బోరుమని ఏడ్చేసి అప్పుడే ఆ కార్డ్ చూసి ఆ ప్లేస్‌కి నెక్స్ట్ డేనే వెళ్ళిపోతుంది. చూడ్డానికి కొంచెం పెద్ద బిల్డింగ్ లానే ఉంటుంది. బట్ బయట ఎటువంటి అడ్వర్టైజ్‌మెంటు లేదు. సరే అని చెప్పి లోపలికి వెళ్తే అక్కడున్నోడు ఒకడొచ్చి చెప్పండి మేడం ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఎలా చనిపోయినాడు? అంటే తను ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా పలానా స్కూల్‌లో నా కొడుకు నైన్త్ క్లాస్‌లో చదువుతున్నాడు. ఆ టైంలోనే షూటింగ్ జరిగి చనిపోయినాడు అంటే, ఓకే మేడం చేసేద్దాం. చేసేద్దాం అంటాడు. ఏం చేసేద్దాం? ఏం చేసేస్తారు అంటే, ఓకే క్లోన్ చేసేద్దాం అంటే తను అర్థం కాక చూసేసరికి, ఏం లేదు మేడం మీ కొడుకో, కూతురో ఎవ్వరు చనిపోయినా కూడా వాళ్ళ డీఎన్ఏని యూజ్ చేసి మళ్ళీ మేము ఒక క్లోన్‌ని క్రియేట్ చేస్తాం. ఆ క్లోన్‌ని మేము రోబోట్ లాగా మెటల్ పార్ట్స్‌ని యూజ్ చేసి క్రియేట్ చేయము. సేమ్ మనుషులకు ఉన్నటువంటి మాంసాన్ని, మనుషులకు ఉన్నటువంటి చర్మాన్ని యూజ్ చేసి ఆ క్లోన్‌ని కూడా మేము క్రియేట్ చేస్తాం. సేమ్ మీ కొడుకులానే ఉంటాడు. కానీ కొంచెం కాదు చాలానే ఖర్చవుతుంది. బట్ లక్కీగా మీ కొడుకు ఓ పబ్లిక్ ఏరియాలో చనిపోయినాడు కాబట్టి గవర్నమెంటే ఆ ఖర్చు మొత్తాన్ని భరిస్తుంది. బట్ దానికోసం మీ కొడుకు డైలీ జస్ట్ ఒక యాడ్ మాత్రం చేస్తే చాలు అని చెప్పేసరికి ఓకే, ఓకే అని చెప్పి తను కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఒక పెద్ద స్క్రీన్ ముందర కూర్చోబెట్టేసి వాడి క్యారెక్టర్ ఎలా ఉండాలి, వాడి బిహేవియర్ ఎలా ఉండాలి, వాడికి ఏ హాబీస్ ఉండాలి, ఏ స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పి వీటన్నిటిని మనం ఓన్‌గా కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. సో, తను కూడా మొత్తాన్ని కస్టమైజ్ చేసుకున్న తర్వాత ఓకే మేడం కాసేపు మీరు ఇక్కడే వెయిట్ చేయండి. మేమే పిలుస్తాము అని చెప్పి తన్ని ఆ ప్లేస్‌లో కూర్చోబెట్టేసిన తర్వాత ఓ 2, 3 హవర్స్ తర్వాత వాడి పిల్లాడిని పిలుచుకొస్తారు చూడండి. తను పరిగెత్తున వెళ్లి కౌగిలించుకునేస్తుంది. సేమ్ తన కొడుకులానే ఉన్నాడు. ఇంక తను కూడా ఫుల్ హ్యాపీ అయిపోయి వెంటనే ఇంటికి పిలుచుకొచ్చేస్తుంది. అపియరెన్స్ పరంగా అయితే ఎగ్జాక్ట్‌గా ఉన్నాడు. బట్ క్యారెక్టర్, బిహేవియర్ పరంగా మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాడు. ఎందుకంటే మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా! ఎగ్జాక్ట్‌గా ఒకళ్ళని కాపీ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. వాడి వాయిస్ కొంచెం రోబోటిక్‌గా ఉంది. అండ్ కొంచెం ఇంటెలిజెంట్‌గాను ఉన్నాడు. అండ్ ఏదైనా ఒక ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఉంటే టక్కున వాడి టైం వచ్చేసరికి లేచెళ్ళిపోతాడు. ఏంట్రా అంటే స్పోర్ట్స్ టైమ్ అంటాడు. వాడు ముందు స్పోర్ట్సే ఆడేవాడు కాదనమాట. బట్ ఇప్పుడు ఫిట్‌నెస్ కోసం వాళ్ళు యాడ్ చేసినారు. ఆ తర్వాత అదే షూటింగ్‌లో చాలా మంది పిల్లలు గూడా చనిపోయుంటారనమాట. సేమ్ అదే కంపెనీని చాలా మంది పేరెంట్స్‌కి సేమ్ వాళ్ళ పిల్లల్లాంటి క్లోన్సే ఇచ్చింటుంది. అలా ఆ పేరెంట్స్ అందరూ ఓ ప్లేస్‌లో గ్యాదర్ అయ్యేసరికి ఈ సూజన్ అండ్ తన కొడుకు కూడా ఆ ప్లేస్‌కి వెళ్తారు. అండ్ స్టార్టింగ్ సీన్‌లో చూపించినారు కదా! ఆ ముగ్గురు లేడీస్ వాళ్ళే వచ్చి పలకరించి మిగతా వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. యాక్చువల్లీ సూజన్‌కి మాత్రమే తన కొడుకు కొంచెం విచిత్రంగా ఉన్నాడంట. బట్ మిగతా వాళ్ళ పేరెంట్స్‌కేమో వాళ్ళ క్లోన్స్ అనేది వాళ్ళ పిల్లల క్లోన్స్ అనేది అంత నచ్చిందంట. ఎందుకంటే ముందు వాళ్ళ పిల్లలు హెల్ప్ చేసేవాళ్ళు గాదు, మాట వినేవాళ్ళు గాదు, కొంచెం మొండిగా ఉండేవాళ్ళంట. బట్ ఇప్పుడు ఆ పిల్లాడు చనిపోయిన తర్వాత ఈ క్లోన్ వర్షన్‌ని వీళ్ళే కస్టమైజ్ చేసుకున్నారు గదా! ఇందులో వాళ్ళకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకున్నారు గాబట్టి పిల్లలు చెప్పిన మాట వింటున్నారంట, మంచిగా ఉంటున్నారంట, అన్నీ మంచి విషయాలే చేస్తున్నారంట అని జెప్పి పిల్లల విషయం పక్కన పెడితే పేరెంట్స్ మాత్రం హ్యాపీగానే ఉన్నారు. అందులోనూ ఒక కపుల్ అయితే మేము ఇప్పటికే 4 సార్లు చేపించాము అని చెప్పేసరికి మీ 4 పిల్లలు చనిపోయినారా అంటే కాదంట. ఒకే పిల్లాడే 4 సార్లు స్కూల్ షూటింగ్‌లో చనిపోయారంట. సో 4 సార్లు కస్టమైజ్ చేసి తెచ్చుకున్నారంట. అందులోనూ ఇప్పుడు నాలుగోసారి తెచ్చిన పిల్లాడైతే చాలా మాట వింటున్నాడు అని చెప్పి వాళ్ళు సంతోషపడతంటే మన సూజన్‌కి అస్సలు అర్థం కావట్లేదు. అసలు పిల్లల్ని చంపుకొని మరి వీళ్ళు రోబోట్స్‌ని తెచ్చుకుంటున్నారే అని. ఇంక అక్కడి నుంచి వెళ్దామని చెప్పి ట్రై చేస్తంటే అప్పుడే ఒకడు తన దగ్గరకొచ్చి చూడండి సూజన్ మీ కొడుకులానే లేదు అని చెప్పి మాకు అర్థమవుతుంది. బట్ మేము కూడా ఎగ్జాక్ట్‌గా తీసుకురావడానికే ట్రై చేశాము. సో ప్రస్తుతానికి ఈ వాయిస్‌తో అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి ఏదో డివైస్ ఇచ్చేసరికి సరే అని చెప్పి తను కూడా ఇంటికొచ్చి దాన్ని ప్లే చేసి చూస్తే అది ఒక లైవ్ వాయిస్ అనమాట. అది కూడా తన కొడుకు యొక్క ఎగ్జాక్ట్ వాయిస్. దానికి ఒక హ్యూమన్ బాడీ లేదు. బట్ మనం ఏం మాట్లాడినా కూడా సూజన్ తన కొడుకుతో ఏం మాట్లాడినా కూడా ఎగ్జాక్ట్‌గా తన కొడుకు వాయిస్‌లోనే తన కొడుకులానే తన కొడుకు ఎమోషన్స్‌తోనే మాట్లాడుతుంది. బావుంది కదా కాన్సెప్ట్. కరెక్ట్‌గా అదే టైంకి తన క్లోన్ కొడుకు వచ్చేసరికి వాడిని లోపలికి కూడా రానివ్వకుండా డోర్ లాక్ చేసేసి ఈ వాయిస్ కొడుకుతోనే మాట్లాడుతుంది.
ఇంకక్కడ సీన్ కట్ చేసి ప్రెజెంట్‌లో చూసుకుంటే వాళ్ళు ఎలానో ఆ ఎయిర్ వెంట్‌ని యూజ్ చేసి బయటికొచ్చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే వెంటనే ఒక మ్యాప్ ఎత్తుకొని చూడండి మనం ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నుంచి 9 ఏళ్ల కుర్రాడి ఇంటికి వెళ్ళాలి. వాడిల్లు జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఉంది. వాడు ఇంకో గంటలో ఒక భారీ ఏఐని క్రియేట్ చేయబోతున్నాడు. ఆ ఏఐ భవిష్యత్తు మొత్తాన్ని నాశనం చేయబోతుంది. సో మనకున్నది జస్ట్ గంట మాత్రమే అన్నమాట. ఆ గంటలోపే మనం ఎలా అయినా మనకొచ్చే అడ్డంకులన్నిటిని ఎదుర్కొని ఎలా అయినా ఆ పిల్లాడి ఇంటికి వెళ్లి వాడు క్రియేట్ చేసేదానికి ముందే ఈ పెన్ డ్రైవ్‌లో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసి ఎలా అయినా ఏఐని డిస్ట్రాయ్ చేసేయాలి అని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతాంటే అప్పుడే ఎవరో ఇద్దరు వీళ్ళందరినీ కార్‌లో ఫాలో చేస్తున్నట్టు కనిపించేసరికి త్వరగా పరిగెత్తండి వాళ్ళు ఇద్దరు హంతకులు దొరికితే మాత్రం చంపేస్తారు అని చెప్పేసరికి వెంటనే ఆ సందులో ఈ సందులోని పరిగెత్తి లాస్ట్‌గా అటు ఇటు వెళ్లి ఏదో ఒక బిల్డింగ్ లోపలికి వచ్చేసరికి ఓకే. వాళ్ళ కంటికి కనిపించలేదన్నమాట. వాళ్ళు కూడా చూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరే మొత్తానికి వాళ్ళెవరు అంటే నాకు ఇప్పటికి తెలియలేదు. ఎప్పుడన్నా కనిపిస్తే వాళ్ళు మళ్ళీ మనల్ని చంపడానికే ట్రై చేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటాడు. సరే నేను ఈ ప్లేస్‌కి ఎప్పుడు రాలేదు. కాసేపు ఇక్కడే ఉండండి. పైకి వెళ్లి ఏదైనా ఎగ్జిటో ఏదైనా దారుందేమో చెక్ చేసి వస్తాను అని చెప్పి వాళ్ళందరినీ ఇక్కడే వదిలేసి మనోడు మాత్రం పైకి వెళ్తాడు. ఆ గ్యాప్‌లో వీళ్ళందరికీ ఫుల్ డౌట్ వచ్చేస్తుంది. నిజంగానే వాడు ఫ్యూచర్ నుంచే వచ్చినాడా? నిజంగానే వాడికి అన్నీ తెలుస్తుందా? లేదంటే మనందరిని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చినాడా అని చెప్పి మధ్యలో ఈ గున్నోడు ఉన్నాడు కదా! వాడే కొంచెం ఎగురుతా అంటాడు. వాడి దగ్గర బాంబు లేదు, ఏం లేదు. వాడు రాగానే వెంటనే వాడి మీద దూకేస్తా. మీరు కూడా వాడిని అటాక్ చేసేయండి అని చెప్పేసరికి కరెక్ట్‌గా అదే టైమ్‌గా ఆ ఇంగ్రిడ్ అమ్మాయి ముక్కులో నుంచి రక్తం వచ్చేసరికి గాయ్స్ మీలో ఎవరి దగ్గర మొబైల్ ఉంది అంటే అప్పుడే ఆ గున్నోడి దగ్గర సెకండ్ మొబైల్ స్పేర్‌గా పెట్టుకుంటాడు. మొబైల్ ఎందుకురా తీసుకొచ్చినావు? ఒక నిమిషం ఇక్కడ ఇవ్వు అని చెప్పి కాళ్ళతోనే తొక్కేసి దాన్ని పగలగొట్టేసి ఎత్తి విసిరేస్తుంది. ఏంటి అంటే తనకు మొబైల్స్ అన్నా, టెక్నాలజీ అన్నా, వైఫై అన్నా ఇదంతా తనకు అలర్జీ అంట. కరెక్ట్‌గా అదే టైంకి వాడు ఆ ప్లేస్‌కొచ్చేస్తాడు. అండ్ వాళ్ళు మాట్లాడిన విషయాలన్నిటిని వినేసుంటాడు. చూడండి మీకు నిజంగానే నేను ఫ్యూచర్ నుంచి వచ్చినానా లేదా అనే డౌట్ మీకుంటుంది. అందుకని మీ పర్సనల్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసి ఇప్పుడు నేను నిజంగానే ఫ్యూచర్ నుంచి వచ్చినాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలే నాకు టైం కూడా చాలా తక్కువుంది. చూడండి మీరు ఇప్పటికి కూడా కావాలంటే ఇక నుంచి ధారాళంగా వెళ్ళొచ్చు. మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు లేదు అని చెప్పేసి ఇంకో విషయం మాత్రం క్లియర్‌గా చెప్తా వినండి. నేనేం అసలు టెక్నాలజీ లేని టైం పీరియడ్‌కి రాలేదు. ఆల్రెడీ ఈ టైం పీరియడ్‌లో కూడా టెక్నాలజీ చాలానే ఎవాల్వ్ అయింది. అండ్ అది ఈ టైం పీరియడ్ లోనే ఎంత డేంజరస్ గా ఉంది, ఎంత మ్యానిపులేటివ్ గా ఉంది అని చెప్పి మీరే డైలీ చూస్తున్నారు. లైక్ జేనట్, మార్క్ ఆ స్కూల్లో చూసుకుంటే పిల్లలందరూ ఫోన్ కి ఎంత అడిక్ట్ అయిపోయినారు. అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. బట్ ఆ పిల్లాడు ఆ ఏఐని క్రియేట్ చేసిన తర్వాత భవిష్యత్ అనేది ఇంకా దరిద్రంగా మారిపోతుంది. అందుకే నేను దాన్ని ఆపడానికి వచ్చినాను. ఇప్పుడు నాతో రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు, వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళేసరికి మిగతా వాళ్ళందరూ వెళ్తుంటాడు. ఆ గుండోడు మాత్రం అక్కడే అర్థంగా చూస్తుంటే చూడరా గుండు నీ జేబులో ₹9 ఉంటుంది అని చెప్పేసరికి వాడు ఆ కాయిన్స్ అన్నిటిని ఎత్తి చూస్తే ఎగ్జాక్ట్‌గా ₹9 ఉంది. ఇంక వాడికి కూడా నమ్మకం వచ్చి వెనకాలే వచ్చేసరికి అవును మీ దగ్గర టైమ్ బాంబ్ ఉంది అంటున్నారు. అలాంటప్పుడు మీరెలా టైమ్ ట్రావెల్ చేయగలరు అంటే చూడండి ఇది టైమ్ బాంబే బట్ టైమ్ బాంబ్ లాంటి ఒక టైమ్ మిషన్. దాన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ ఆ రెస్టారెంట్‌కే వెళ్ళిపోతాను. మళ్ళీ ఓ 6 మందిని సెలెక్ట్ చేసి మళ్ళీ ఈ మిషన్‌ని కంప్లీట్ చేయడానికి వస్తాను. ఈ మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు ఈ లూప్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతానే ఉంటుంది. మీ దగ్గర టైమ్ మిషన్ ఉంది అన్నప్పుడు మీరు ఈ టైమ్ పీరియడ్‌కి ఎందుకు వచ్చినారు? ఆ ఏఐని కనిపెట్టిన వాడు ఎప్పుడు పుట్టినాడో తెలుసుకొని ఎగ్జాక్ట్‌గా ఆ టైమ్ పీరియడ్‌కి వెళ్లి వాడిని చంపేయొచ్చు కదా! అంటే ఒరేయ్! ఇప్పుడే వాడికి 9 ఏళ్ళు ఇంక వాడు పుట్టినప్పుడు అంటే వాడు చిన్న బేబీలా ఉంటాడురా. న్యూ బోర్న్ బేబీని ఎలారా చంపేది? అయినా మనం ఇప్పుడు వెళ్తున్నది వాడిని చంపేందుకు కాదు. ఆ ఏఐని మనం డిస్ట్రాయ్ చేయడానికి మాత్రమే అని చెప్పి సరే అని చెప్పి అట్లే పైకి వచ్చేస్తే అప్పుడే టక్ అని చెప్పి ఎవరో కాలు పడేస్తారు. ఎవర్రా అని చూస్తే అక్కడో పిచ్చోడు పెద్ద కత్తెత్తుకుంటాడు. ఆ పిల్లాడింటికి వెళ్ళేలోపు చాలా అడ్డంకులు వస్తాయని చెప్పింటాడు కదా! అందులో ఈ అడ్డంకం ఒకటనమాట. వాడు కత్తెత్తుకొని ఎవరినంటే వాళ్ళని చంపేస్తాడు. కరెక్ట్‌గా అదే టైంకి ఇంతసేపు మనం చూసినాం కదా! ఇద్దరు కార్‌లో కిల్లర్స్. వాళ్ళు కిందకొచ్చేసి దాంట్లో ఒకడేమో కింద దిగేసి మన వాళ్ళని వెంటాడుతూ వచ్చేసరికి గాయ్స్ పరిగెత్తండి వాళ్ళిద్దరి చేతుల్లో ఏ ఒక్కళ్ళ చేతిలో పడినా కూడా మనల్ని ఈజీగా చంపేస్తారు అని చెప్పి వాళ్ళు పరిగెత్తా కిందకి వెళ్తే వెనకాలేమో ఆ పిచ్చోడు తరుముతా వస్తున్నాడు. కిందకి వెళ్తే ఆ కిల్లర్స్‌లో ఒకడు గన్ ఎత్తుకొని షూట్ చేస్తున్నాడు. ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకొని ఇంకో ప్లేస్‌కొస్తే కార్‌లో ఇంకోడు తరుముతున్నాడు కదా! వాడు తరుముతూ వచ్చేసి ఓ ప్లేస్‌కి కారు వెళ్ళకపోయేసరికి వాడు కార్‌ని ఆ ప్లేస్‌లో వదిలేసి ఇంక మన వాళ్ళని తరుముతా వస్తుంటాడు. బట్ ఆ కార్‌కి హ్యాండ్ బ్రేక్ వాడు ప్రాపర్‌గా వేయలేదేమో అది మెల్లమెల్లగా కిందకి వెళ్తున్నట్టు చూపిస్తారు. అప్పుడే ఇంకో కిల్లర్ మనోళ్ళ కన్నా ముందే వచ్చేసి మనోళ్ళని షూట్ చేసి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తంటే కరెక్ట్‌గా అదే టైంకి కత్తి ఎత్తుకొని ఓ పిచ్చోడు తిరుగుతా ఉన్నాడు కదా! వాడు వీడి మీద పడిపోయి ఆ వాటర్‌లో పడిపోతాడు. ఓకే. ఒక అడ్డు తొలగిందిరని చెప్పి మనోళ్ళు పరిగెత్తా వెళ్తాంటే అప్పుడే మనోడికి ఏదో తేడా కొట్టేసరికి ఆగండి అని చెప్పేసరికి వెంటనే వీళ్ళందరూ ఆగిపోతారు. బట్ ఒక లేడీ మాత్రం కొంచెం ముందుకు వెళ్ళిపోయింటుంది.
ఉంటుంది. అండ్ పక్కనే ఆ షూటర్ ఉండేసరికి తన్ని షూట్ చేసి అక్కడే చంపేస్తాడు. ఇంకా వీళ్ళని షూట్ చేసేందుకు అని చెప్పి పరిగెత్తా వస్తాంటే మనోళ్ళకు ఇంక వెళ్ళేందుకు ఎటువంటి దారి లేదనమాట. అప్పుడే కింద ఒక చెత్త కుప్ప కనిపించేసరికి ఓకే. ఇందులో దూకితే మాత్రమే మనం సర్వైవ్ అవ్వగలమని చెప్పి గాయ్స్ వెంటనే దూకండి అని చెప్పేసరికి ఒక్కొక్కలుగా అని చెప్పి వాళ్ళందరూ దూకేస్తారు. బట్ అందులోంచి బయట వెళ్ళేందుకు ట్రై చేస్తంటే అవ్వట్లేదు. కరెక్ట్‌గా అదే టైంకి ఆ కిల్లర్ గాడు ఆ ప్లేస్‌కొచ్చేసి ఇంక వాళ్ళందరిని షూట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తంటే అప్పుడే వాడు ఆ కార్‌ని హ్యాండ్ బ్రేక్ ఏయకుండా వదిలేసుంటాడు కదా! ఆ కార్ వచ్చి ఒక్కసారిగా గుద్దేసరికి వాడు అక్కడే చచ్చిపోతాడు. బట్ ఇప్పుడు ఆ కార్ ఆ గోడను కూడా పగలగొట్టేసి ఆ గోడతో పాటు ఆ కార్ కూడా వీళ్ళ మీద పడేందుకు ట్రై చేస్తంటే వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సైడ్ అయిపోతారు. బట్ ఆ ఇంగ్రిడ్ అమ్మాయి మాత్రం దాన్నే చూస్తూ ఉండేసరికి ఒసేయ్ పిచ్చి మొఖం దాన సైడ్ పోయి అని చెప్పి ఆ అమ్మాయిని కూడా సైడ్ దొబ్బేసరికి జస్ట్ మిస్‌లో తప్పించుకుంటుంది. నువ్వు సావాలి అనుకుంటే ఇంకెక్కడైనా పోయి సావే. ఈ మిషన్‌లో ఉండి మా సావు ఎందుకే తీసావు అని చెప్పి ఆ కిల్లర్ ఒక ఐడీ చూస్తే వాడి ఐడెంటిటీ మొత్తం తెలుస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ మిషన్‌కి పనికొస్తుందని చెప్పి వాడు అన్నిటిని నోట్ చేసి పెట్టుకుంటాడు. ఇంక వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్తాంటే, అప్పుడే ఇంగ్రిడ్ స్టోరీ ఏంటి అని చెప్పి చెప్తారు. యాక్చువల్లీ తనకు పుట్టుకతోనే ఒక రేర్ డిసీజ్ ఉందంట. అది టెక్నాలజీ అంటే అలర్జీ రావటం. తన చుట్టూ ఏదైనా మొబైల్స్ గానీ, ఏదైనా టెక్నాలజీ గానీ, ఏదైనా వైఫై, ఇంటర్నెట్ ఏది యూజ్ చేసినా కూడా తన ముక్కులో నుంచి రక్తం వచ్చేస్తుంది. తనకు అలర్జీలా వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి ఒక రేర్ డిసీజ్ మనుషుల్లోనే మొదటిగా తనకే వచ్చిందంట. సో, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి తనకు టెక్నాలజీ అంటే ఏంటో కూడా తెలియకుండా దాన్ని దూరంగానే ఉంచి దాన్ని పెంచింటారు. ఇంక తను పెరిగిన తర్వాత తన ప్రొఫెషన్ గూడా పిల్లల పార్టీస్‌కి ఇలా ప్రిన్సెస్‌లా డ్రెస్ యేసుకొని వెళ్ళడం, వాళ్ళతో హ్యాపీగా ఉండడం, వాళ్ళందరిని నవ్విస్తూ ఉండడం అని చెప్పి ఇలానే చేసేది. ఎందుకంటే పిల్లలు అంతగా మొబైల్స్‌ని, అంతగా టెక్నాలజీని యూజ్ చేయరు గదా! కరెక్ట్‌గా అదే టైంకి పిజ్జా డెలివరీ చేయడానికి అని చెప్పి ఒకడొస్తాడు. ఎందుకురా ఇంత లేట్ అయిందంటే, సారీ కొంచెం ఈ లొకేషన్‌ని కనిపెట్టడానికి లేట్ అయింది అంటే, ఎందుకు మ్యాప్స్‌లో కనిపించలేదా అంటే, అంటే నేను మ్యాప్స్ యూజ్ చేయను అని చెప్పి ఏదో బుక్‌లో మ్యాప్స్‌లా పెట్టుకుంటాడు. అంటే వీడికి కూడా ఒక రకంగా టెక్నాలజీ పడదనమాట. అది చూడగానే మన ఇంగ్రిడ్ ఇంప్రెస్ అయిపోయేసరికి తను వాడిని చూడడం, వాడు తన్ని చూడడం అని చెప్పి చూడగానే లవ్ అట్ ఫస్ట్ అయితే ఏదో ఉంది కదా! అలా స్టార్ట్ అయ్యేసరికి ఇంక వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంక అక్కడ సీన్ కట్ చేసి 6 నెలల తర్వాత చూసుకుంటే వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లోనే ఎటువంటి టెక్నాలజీ లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు. ఈవెన్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఒక బేబీని కూడా కందామని చెప్పి ప్లాన్ చేసుంటారు. కరెక్ట్‌గా అదే టైంకి ఎవరో డోర్ బెల్ కొట్టేసరికి ఎవర్రా అని చెప్పి చూస్తే ఏదో ఒక పార్సల్‌లా ఉంటుంది. "నువ్వేమన్నా ఆర్డర్ చేసినావా?" అంటే "నేనేం చేయలేదే కానీ నా పేరు దీంట్లో ఉంది" అంటాడు. సరే అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపలగా వీఆర్ హెడ్‌సెట్ ఉంటుంది. మన ఇంగ్రిడ్‌కి దాన్ని చూడగానే నచ్చలేదన్నమాట. బట్ వాడు మాత్రం కొంచెం చాలా ఆశ్చర్యంగా చూస్తుండేసరికి "నీకది నచ్చిందా?" అంటే "నచ్చిందా అంటే ఓసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా. బట్ నీకు నచ్చలేదంటే చెప్పు ఇప్పుడే దాన్ని విసిరేస్తా" అని చెప్పేసరికి సర్లే మొదటిసారి చూస్తున్నాడు కదా! కాసేపు యూజ్ చేసిన తర్వాత వాడే సైడ్ పెట్టేస్తాడులే అని చెప్పి సర్లే యూజ్ చేసుకొని చెప్పేసరికి అప్పుడు యేసుకుంటాడు చూడండి. ఇంక తన వర్క్ కూడా లేట్ అయిపోయేసరికి సరే బాయ్ అని చెప్పేసి తను కూడా బయలుదేసి ఆ పార్టీకి వచ్చి చూస్తే అప్పుడే లైట్‌గా ముక్కులో నుంచి రక్తం వస్తుంది. ఏంట్రా అని చూస్తే అక్కడున్న పిల్లల్లో కొందరు మాత్రం లైట్‌గా మొబైల్స్‌ని యూజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకేం చేయేదో అర్థం కాక సరే అని చెప్పి ఆ పార్టీ అంతా ముగించుకొని ఇంటికొచ్చి చూస్తే వాడు పిచ్చోడిలాగా పొద్దున్న వీఆర్ హెడ్‌సెట్‌ని యేసుకున్నవాడు ఇప్పుడు కూడా అదే ప్లేస్‌లో అలానే కూర్చున్నాడు. పిలిచినా పలకకపోయేసరికి తను కూడా ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయిందనమాట. సో, తినేసి పడుకునేస్తుంది. బట్ ఓ మిడ్‌నైట్ టైమ్‌లో కిచెన్‌లో నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి ఏంటని చెప్పి వెళ్లి చూస్తే వాడు ఇప్పుడే ఆ వీఆర్ హెడ్‌సెట్‌ని సైడ్ పెట్టి ఫుల్‌గా కూర్చొని తినేసరికి చూడు అది నిన్ను కంప్లీట్‌గా అడిక్ట్ అయ్యేలా చేసాంది. నువ్వు దానికి అడిక్ట్ అయిపోయినావురా అంటే లేదు ఇంగ్రిడ్ నీకు దీని గురించి అర్థం కాదు. మనం ఎందుకు ఎప్పుడు ఏదో పని చేసి ఎక్కువ సంపాదించడానికే ట్రై చేసాము. ఒక మంచి హ్యాపీ లైఫ్‌ని సంతోషంగా జీవించడానికే కదా! సేమ్ అలాంటి ఒక హ్యాపీ లైఫే ఆ వర్చువల్ రియాలిటీలో నాకు దొరుకుతుంది. నేనేమేం చేయాలి అనుకుంటున్నానో, ఏమేం చూడాలి అనుకుంటున్నానో, ఏమేం ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటున్నానో వాటన్నిటిని అందులో నుంచే నేను ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాను. నీకిది అర్థం కాదు ఇంగ్రిడ్. నీకెప్పటికి ఇది అర్థం కాదు. ఆ ప్రపంచం వేరు. అది ఇంకా బావుంటుంది. అది ఇది అని చెప్తాంటే సర్లే మేబీ 3 రోజులు ముచ్చట. ఆ తర్వాత వాడు దాన్ని సైడ్ పెట్టేసి మళ్ళీ బ్యాక్ టు లైఫ్ వచ్చేసాడు అని చెప్పి తను కూడా సరే అని చెప్పి పనుకునేసి నెక్స్ట్ డే మళ్ళీ తన పనికి వెళ్ళింటే అక్కడ ఫుల్ రక్తం వచ్చేస్తుంది. ఏంటంటే అక్కడున్న పిల్లలందరూ ఫుల్‌గా మొబైల్‌కి అడిక్ట్ అయిపోయినారు. ఇంక తను అక్కడ ఏం చేయదో కూడా అర్థం కాక పార్టీ మధ్యలోనే ఆ పార్టీ కాస్ట్యూమ్స్ అన్నిటిని పారేసి ఇంటికొచ్చేస్తుంది. ఇంటికొచ్చి చూస్తే వాడే కుకింగ్ అంతా చేసింటాడు. మన ఇంగ్రిడ్ కోసం ఫ్లవర్స్ అంతా తీసుకొచ్చింటాడు. పర్లేదే మనోడు మారిపోయినాడు. మన కోసం మళ్ళీ తిరిగి వచ్చేసాడు అనుకుంటే ఇక్కడే ఒక ట్విస్ట్ ఇస్తాడు చూడండి. వాడు ఆ వీఆర్ హెడ్‌సెట్ చూసి దానికి ఫుల్ అడిక్ట్ అయిపోయి దానికంటూ ఒక ప్లేస్ ఉందంట. అక్కడ వెళ్తే ఇంకా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు అని చెప్పి అందులో రాసుందంట. సో, అక్కడికే వెళ్ళిపోతున్నాను. అక్కడ ఇంకా బావుందంట అని చెప్పేసరికి మన ఇంగ్రిడ్‌కే ఇలాంటి టెక్నాలజీ అంటే అస్సలు పడదు కదా! సో, మన ఇంగ్రిడ్ ఆ ప్లేస్‌కి రాలేదనమాట. అందుకే మన ఇంగ్రిడ్‌తోనే బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయేసరికి మన ఇంగ్రిడ్ కూడా వద్దు నన్ను వదిలేసి వెళ్ళొద్దు అని చెప్పి ఎంతగానో ప్లీజ్ చేసుకుంటుంది. అయినా కూడా వాడు వదిలేసి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా వీఆర్ హెడ్‌సెట్‌ని పగలగొట్టేసి దాన్ని తగలబెట్టేసి ఈ జీవితమే వద్దు అని చెప్పి ఎలా అయినా చనిపోదామని చెప్పి తను ఆ రెస్టారెంట్‌కి వచ్చింటుంది. ఆ తర్వాత తెలియక ఈ గ్రూప్‌లోకి వచ్చేసుంటుంది.
ఇంక మళ్ళీ ప్రెజెంట్‌లో చూసుకుంటే, ఓకే. మనం చాలానే దగ్గరికి వచ్చేసినామని చెప్పి ఆ మ్యాప్‌ని చూసుకుంటా, ఫాలో చేసుకుంటా ఒక ఇంటి లోపలికి దూరి అక్కడి నుంచి బయటికి వెళ్తాంటే, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అసలు తల కూడా తిప్పట్లేదు. ఫోన్ అడిక్షన్ పిచ్చ పీక్స్‌లో ఉంటుంది. సరే అని చెప్పి అక్కడి నుంచి ఇంకో ఇంటికి వచ్చేసుంటారు. ఈ ఇంట్లో ఉన్నవాడు ఏదో వెకేషన్‌కి వెళ్ళాడంట. సో, ప్రస్తుతానికి ఈ ఇల్లు ఖాళీనే. అండ్ అక్కడి నుంచి దూరంగా కనిపిస్తుంది కదా ఇల్లు. ఆ ఇంట్లోనే ఆ 9 ఏళ్ల పిల్లాడు ఆ భయంకరమైన ఏఐని క్రియేట్ చేస్తున్నాడు. సో, ఎలా అయినా మనం దాన్ని అంతం చేయాలి అని చెప్తాంటే, పర్లేదే మనం ఇంత దూరం వచ్చేసినామే అంటే, మరీ అంత సంబరపడకండి. నేను క్రియేట్ చేసిన అన్ని గ్రూప్స్ ఈ ఇంటి దాకా వచ్చినాయి. కానీ ఇక్కడి నుంచి ఆ ఇంటికి వెళ్ళే లోపే అన్ని గ్రూప్స్ చనిపోయినాయి. ఇక్కడే మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే, అంతలా ఏం జరుగుతుంది అంటే, అసలు ప్రెడిక్టే చేయలేనంత జరుగుతుంది. ఓసారైతే పోలీసులొచ్చి షూట్ చేసి చంపేసినారు. ఓసారైతే సైకోలొచ్చి నరికి చంపేసినారు. ఓసారైతే నక్కలొచ్చి కొరికి చంపేసినాయి. ఓసారైతే నిప్పులంతా ఈ ప్లేస్ వచ్చేసి మనం కాలి చనిపోయినాం. ఓసారైతే టాక్సిక్ గ్యాస్ రిలీజ్ అయిపోయి మనమందరం ఊపిరాడకే చనిపోయినాం. ఇంకా రకరకాలుగా చాలా జరిగినాయి. బట్ ఎందుకైనా మంచిది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ ఇంట్లో ఏ ఆయుధాలు, ఏ వెపన్స్, ఏ సూట్స్ ఉన్నాయో అన్నిటిని కనిపెట్టి ఏరుకోండి అని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఎత్తి రెడీగా పెట్టుకుంటారు. ఇప్పుడేం చేయాలి అంటే కాసేపు వెయిట్ చేయాలని చెప్పేసరికి ఆ గ్యాప్‌లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అడిగేసరికి అప్పుడే ఆయన టైమ్ పీరియడ్‌కి చెందిన భవిష్యత్తు గురించి మొత్తం క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఆల్రెడీ ఇప్పుడే పిల్లలు చనిపోతే కూడా వెంటనే క్లోన్‌ని రప్పిస్తున్నారు. వచ్చిన పిల్లలు నార్మల్‌గా ఉంటున్నారా అంటే లేదు. మంచిగా మొబైల్స్‌కే అడిక్ట్ అయిపోయినారు. అండ్ రకరకాల రిసర్చ్‌లు, రకరకాల ఎక్స్‌పెరిమెంట్‌లు ఏదేదో ఏఐలన్నీ ఎవాల్వ్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా 50 ఇయర్స్ తర్వాత చూసుకుంటే సగానికి సగం మంది వరల్డ్ పాపులేషనే చనిపోయింది. అండ్ వాటర్, ఫుడ్ ఇలాంటి రిసోర్సెస్ అన్నీ తగ్గిపోయింది. సరే మిగతా 50% పాపులేషన్ ఉంది గదా! వాళ్ళేం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు కొంపల్లో, వాళ్ళ రూమ్‌లో, వాళ్ళ బెడ్‌లో, వాళ్ళ ఫోన్‌కి అతుక్కుపోయినారు. వాళ్ళ హెల్త్ ఏమో షెడ్‌కెళ్ళిపోయింది. ప్రపంచమేమో నాశనం అయిపోయింది. సో, ఈ వీఆర్ హెడ్‌సెట్‌లు, ఈ టెక్నాలజీలో పెద్ద పెద్ద స్క్రీన్స్‌లో ఒక ఫేక్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని, అక్కడ వాళ్ళందరూ ఒక డెల్యూషనల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అన్నీ వాళ్ళ కళ్ళ ముందరే ఏమో నిజంగానే వాళ్ళకు అనుకూలంగానే, వాళ్ళకు నచ్చినట్టుగానే అన్నీ జరుగుతుంది. కానీ అదేది నిజమే కాదని చెప్పేసరికి, అలాంటప్పుడు మీరు మాత్రం ఎలా సెపరేట్‌గా ఉన్నారు? మీరు మాత్రం ఆ టెక్నాలజీకి అఫెక్ట్ అవ్వకుండా మీరెలా సెపరేట్‌గా ఉన్నారు అంటే, అప్పుడే వాడి యొక్క చైల్డ్‌హుడ్ స్టోరీని చెప్తాడు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అంతా ఇంతే దరిద్రంగా మారుతుంది అని అర్థం చేసుకున్న వాళ్ళమ్మ సిటీకి దూరంగా ఈ టెక్నాలజీ అన్నిటికి దూరంగా ఓ అడవిలో ఓ చిన్న బంకర్‌ని ఏర్పాటు చేసుకొని, అందులో తను, తన కొడుకు వాళ్ళిద్దరూ మాత్రమే ఉండేవాళ్ళనమాట. బట్ వాడికి చిన్నప్పటి నుంచే ఎలా అయినా సూర్యుడిని చూడాలి, ఎలా అయినా వాళ్ళ అమ్మతో కలిసి ఆ సూర్యుడిని చూడాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఒక ఆశలా మిగిలిపోయింది. అలా ఓ రోజు వాళ్ళ అమ్మ రెస్ట్ తీసుకుంటుంటే మెల్లగా బయటకొచ్చినోడు కొంచెం దూరం వచ్చి చూస్తే ఏదో ముందర ఒక బాక్స్‌లా కనిపించేసరికి దాన్ని ఎత్తి ఆన్ చేసి చూస్తే అది ఒక వీఆర్ హెడ్‌సెట్ అనమాట. అది ఆన్ అవ్వగానే వెంటనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ వాడిని చూసేసి వాడి దగ్గరికి వచ్చినట్టు కనిపించేసరికి దాన్ని చూడగానే వాడు భయపడిపోయి ఆ వీఆర్ హెడ్‌సెట్‌ని అక్కడే పడేసి పరిగెత్తా వెళ్తంటే అది ఒక మిసైల్‌ని లాంచ్ చేస్తుంది చూడండి. అది సీదా వెళ్లి వాడుండున బంగనే నాశనం చేసేసి వాళ్ళ అమ్మను కూడా వాడి కళ్ళ ముందరే చంపేస్తుంది. ఆ తర్వాత వాడు ఒక గ్రూప్ ఆఫ్ సర్వైవర్స్‌ని మీట్ అయింటాడు. వాళ్ళతో పాటే అండర్ గ్రౌండ్‌కి కూడా వెళ్ళిపోయింటాడు. అలా అక్కడే వాడు చాలా ఏళ్ళు పెరిగింటాడనమాట. లాస్ట్‌కి అక్కడున్న వాళ్ళే కొందరు సైంటిస్ట్‌లంతా ఓ పెన్ డ్రైవ్‌ని క్రియేట్ చేసి ఎలా అయినా ఆ ఏఐని నాశనం చేయాలని చెప్పి వాడిని ఈ మిషన్‌లోకి పంపించింటారు. బట్ ఎలా అయినా నేను ఈ మిషన్‌ని కంప్లీట్ చేసేసి మా అమ్మతో కలిసి నేను ఆ సన్‌రైజ్‌ని చూడాలి అని చెప్తాంటే అప్పుడే మన ఇంగ్రిడ్ ముక్కులో నుంచి రక్తం వస్తుంది. అంటే ఏదో ఒక ఎలక్ట్రానిక్ ఐటెమ్ దగ్గరికి వస్తుంది అనే కదా అర్థం. సో నిదానంగా ఆ కిటికీ నుంచి బయటికి చూస్తే ఈ పిల్లలందరూ మొబైల్స్ ఎత్తుకొని ఏదో జాంబీల్లాగా వీళ్ళ ఇంటి చుట్టూ చుట్టుముడేసినారు. ఈ పిల్లల గురించి మన జానెట్‌కి, మార్క్‌కి బాగా తెలుసు కదా! అయ్యయ్యో! ఈ పిల్లలు జాంబీలు కన్నా చాలా దారుణమైన వాళ్ళు. ఆ మొబైల్‌ని చూసి ఏమో జాంబీల్లాగా అట్లే మనుషుల మీదకొస్తారు. అలానే మా స్కూల్‌లో ఉన్న చాలా మంది టీచర్స్ చనిపోయినారు. వీళ్ళ నుంచి తప్పించుకోకపోతే మన కథ కూడా అదే అని చెప్పేసరికి వీళ్ళు ఆల్రెడీ ఆ ఇంటి మొత్తాన్ని సీల్ చేయనారు కదా! అయినా కూడా ఆ పిల్లలు ఆ డోర్స్‌ని, ఆ విండోస్‌ని వాటన్నిటిని పగలగొట్టుకొని లోపలికొచ్చేసరికి వెంటనే వీళ్ళందరూ పై ఫ్లోర్‌కి వెళ్ళిపోతారు. బట్ అక్కడికి కూడా వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఆ జామర్స్ ఉన్నాయి గదా! దాన్ని యూజ్ చేసారో లేదో జస్ట్ ఓ సెకండ్ మాత్రమే వాళ్ళందరూ పాస్ అవుతారు. మళ్ళీ ఆ మొబైల్స్ ఎత్తుకొని మళ్ళీ జాంబీల్లా మీదకి వచ్చేసరికి గాయ్స్ వెంటనే రూఫ్ టాప్ మీదకి వెళ్ళండి అని చెప్పేసరికి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్తాంటే అయినా కూడా ఆ పిల్లలు ఏమో జాంబీల్లాగా ఒకరి మీద ఒకరు ఎక్కేసి అట్లే పైకి వస్తాంటే మన వాళ్ళు కూడా ఇక్కడి నుంచి దొబ్బేందుకు ట్రై చేస్తుంటారు. వీళ్ళు ఒక పక్క జామర్‌ని యూజ్ చేసి వాళ్ళందరిని కంట్రోల్‌లో పెట్టేందుకు ట్రై చేస్తుంటారు. బట్ ఎంత చేసినా కూడా వాళ్ళేమో పురుగుల్లాగా మళ్ళీ వస్తనే ఉన్నారు. బట్ ఈ పిల్లల్ని ఎలా కంట్రోల్
కంట్రోల్ చేయాలి, ఎలా డీవియేట్ చేయాలి అని చెప్పి మన మార్క్‌కి, జానెట్‌కి తెలుసు కదా! సో, మనం కింద దిగేసి వాళ్ళందరిని డీవియేట్ చేసి ఇక్కడి నుంచి పిలుచుకెళ్ళిపోదాం. సో, అలా అయినా మన వాళ్ళు ఈ మిషన్‌ని కంప్లీట్ చేశారు అని చెప్పి వాళ్ళిద్దరూ కింద దిగేసి ఆ జామర్‌ని యూజ్ చేసుకుంటూ, అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళేసరికి వాళ్ళు కూడా డిస్ట్రాక్ట్ అయ్యి వాళ్ళిద్దరి వెనకాల పడడం స్టార్ట్ చేశారో లేదో, ఓకే. ఇదే కరెక్ట్ టైమ్ అని చెప్పి మన వాళ్ళందరూ కూడా కింద దిగేసి పరిగెత్తా వస్తాంటే ఆ గుండోడు మాత్రం ఆ చెట్లో మంచిగా ఇరుక్కునేస్తాడు. ఇంక పిల్లలందరూ వాడిని చుట్టుముట్టేస్తున్నట్టు చూపిస్తారు. కరెక్ట్‌గా అదే టైంకి ధమ్ ధమ్ అని చెప్పి సౌండ్ వినిపించేసరికి ఏంట్రా అని చెప్పి చుట్టూ చూసంటే అప్పుడే ఒక భారీ సైజులో ఉన్న ఒక పిల్లి ఆ ప్లేస్‌కి వస్తుంది. దాన్నందరూ రికార్డ్ చేసంటే అప్పుడే ఓ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి పిల్లి పిల్ల అని చెప్పి ఓ సెల్ఫీ తీసుకుంటుంది. బట్ ఆ అమ్మాయినే కొరికి తినేసి ఇంకో ఇద్దరిని ముగ్గురిని కూడా కొరికి తినేస్తా అంటే ఓకే. అది మనల్ని తినడానికే వచ్చేసింది అని చెప్పి వాళ్ళందరూ భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తా ఉంటే అయినా కూడా వాళ్ళని తినుకుంటా వాళ్ళ వెనకాలే వెళ్తుంటుంది. పోనీలే ఎలానో మన వాళ్ళు బతికిపోయినారు అని చెప్పి మనోళ్ళు ఆ ఇంటి లోపలికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తాంటే కరెక్ట్‌గా అదే టైంకి ఆ ఇద్దరు కిల్లర్స్‌లో ఒకే ఒకడు మాత్రం ఆ పిచ్చోడి దగ్గర ఇరుక్కొని వాటర్‌లో పడిపోయినాడు కదా! వాడు ఈ ప్లేస్‌కి వచ్చేసి మన వాళ్ళందరిని గన్ పాయింట్‌లో పట్టేస్తాడు. మనోడు 117 సార్లు టైమ్ ట్రావెల్ చేసి ఈ మిషన్‌ని కంప్లీట్ చేసేందుకు ట్రై చేసినాడు. కానీ ఏ ఒక్కసారి కూడా ఈ ఇద్దరు కిల్లర్స్ మనోడి కంటే పడలేదన్నమాట. సో మీరెవర్రా? ఎక్కడి నుంచి వచ్చినార్రా? అంటే వాడికేదో ఒక అనానిమస్ మెయిల్ వచ్చిందంట. మన వాళ్ళని చంపేసి $50,000 ఇస్తారు అని చెప్పినారంట. అందుకే వాడు వీళ్ళని చంపడానికి వచ్చినాను అంటాడు. ఓరిని పిచ్చోడా ఎవడో 50,000 ఇస్తాను అంటే గుడ్డిగా నమ్మేసినావు. ఇప్పుడు మీ అన్నే చచ్చిపోయినాడు. ఆ 50,000తో మీ అన్న ప్రాణాన్ని కొనగలవా? లేదు కదా అని చెప్పి మనోడు ఏదో ఒకటి ఇలాంటిది చెప్తూ వాడిని మ్యానిపులేట్ చేసేందుకు ట్రై చేస్తాంటే కరెక్ట్‌గా అదే టైంకి ఎవడో స్పీడ్‌గా వచ్చి వాడిని కార్‌లోని గుద్ది చంపేస్తాడు. ఎవర్రా అని చూస్తే ఆ గుండోడు ఎలానో ఆ పిల్లల నుంచి తప్పించుకునేసి కారు ఎత్తుకొచ్చి వీడినే చంపేస్తున్నాడు. ఇంక వాళ్ళందరూ లోపలికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తంటే, అప్పుడే ఆ సూజన్ ఓకేనాన్న ఇంకొన్ని నిమిషాల్లో మేము లోపలికి వెళ్ళిపోతాము అని చెప్పి ఎవరికో చెప్పేసరికి, ఎవరికి చెప్తన్నావు? ఈ విషయాలన్నీ ఎవరికి మోసేస్తన్నావు అంటే, నా కొడుకే ఇవన్నీ నాకు చెప్తన్నాడు. ఆ రెస్టారెంట్‌లో సీక్రెట్ దార్ ఉన్నది కూడా వాడే చెప్పినాడు అంటే, ఒసేయ్ అసలు అది నీ కొడుకే కాదని చెప్తంటే, కరెక్ట్‌గా అదే టైంకి ఆ పిల్లాడి వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసరికి, మీరెవరు అని అడిగితే, మేము స్కూల్ టీచర్స్ అని చెప్పేసరికి, సరే లోపలికి రండి అని చెప్పేసరికి, మనోళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత, మీ పిల్లాడు ఎక్కడ అంటే, లోపల ఆడుకుంటున్నాడు అంటుంది. మనోడికి ఫుల్ డౌట్ వచ్చేస్తుంది. మర్యాదగా చెప్పండి రా మీరెవరు? అసలు ఆ బుడ్డోడికి మీరు అమ్మా నాన్నే కాదని చెప్తాంటే, అప్పుడే ఆ బుడ్డోడి వాళ్ళ నాన్న పక్కన ఆ గున్నోడు ఉన్నాడు కదా! వాడినే పొడిచేసరికి వాడు అక్కడే చనిపోతాడో లేదో టక్కుని మనోడు వాడిని షూట్ చేసి అక్కడే చంపేస్తాడు. ఇప్పుడు చెప్పి ఆ బుడ్డోడు ఎక్కడున్నాడే అంటే, వాడిని అసలు మేము చూడనే లేదు. కానీ వాడు ఈ ఇంట్లోనే ఉన్నాడు. మాకు దీనికి సంబంధమే లేదు అని చెప్పి తను అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది. నిజంగానే తను ఆ బుడ్డోడి వాళ్ళ అమ్మ కాదేమో. సరే అని చెప్పి మనోళ్ళు ఆ పక్క ఈ పక్క వెతికిన తర్వాత అప్పుడే అక్కడ ఒక సీక్రెట్ డోర్‌లా ఉంటుంది. దాన్ని పగలు కొట్టుకొని లోపలికి వెళ్లి చూస్తే ఒక పెద్ద స్క్రీన్ ముందర కిందంతా వైర్‌లేసుకొని దాని పైన వాడు కూర్చొని టైప్ చేస్తున్నాడు. ఆ కోడ్‌ని రాస్తనే ఉన్నాడు. మన ఇంగ్రీడ్‌కి ఈ టెక్నాలజీ అంతా సెట్ అవ్వదు కదా! సో ముక్కులో నుంచి రక్తం వచ్చేసరికి తను అక్కడే ఉండిపోతుందో లేదో మనోళ్ళిద్దరూ మాత్రమే లోపలికొస్తారు. మనోడు ఆ బుడ్డోని ఎంతగానో పిలిచేందుకు ట్రై చేస్తాడు. బట్ వాడు పలకకపోయేసరికి, "రేయ్ నువ్వు క్రియేట్ చేస్తున్నది నార్మల్ ఏఐ కాదురా! అది మనుషుల్నే చంపేస్తుందిరా" అని చెప్పి ఎంతగానో అరుసంటే వాడు అదంతా పట్టించుకోకుండా టక్కున తిరిగి ఒక్కసారిగా అరిచేసరికి, "ఓరి నా కొడకా" అని చెప్పి టక్కున గుద్దేస్తాడో లేదో వాడు దొర్లుకుంటా కిందొచ్చి పడిపోతాడు. ఒరేయ్ బుడ్డోడా లెగురా అని చెప్పి వాడిని లేపేందుకు ట్రై చేసినా కూడా వాడు లెగకపోయేసరికి అప్పుడే చుట్టూన్న రోబోట్స్ అన్నిటికి ప్రాణం వచ్చేస్తుందో లేదు అవన్నీ దగ్గరికి వస్తాంటే ఓకే ఇవే మనల్ని ఏదో ఒకటి చేసేలా ఉన్నాయని చెప్పి వెంటనే ఆ బుడ్డని మళ్ళీ తీసుకెళ్లి ఆ ప్లేస్ లో కూర్చోపెట్టేస్తారో లేదో ఏమో బ్లూటూత్ కనెక్ట్ అయినట్టు మళ్ళీ ఆ కీబోర్డ్ ఎత్తుకుని మళ్ళీ వాడు ఆ కోడ్ ని టైప్ చేస్తానే ఉన్నాడు. అప్పుడే వాడి మెడ మీద ఏదో ఒక సింబల్ లా కనిపించేసరికి అప్పుడే సూజన్ కి అర్థమవుతుంది యాక్చువల్లీ తన క్లోన్ కొడుకు పైన కూడా సేమ్ అలాంటి సింబలే ఉండేదన్నమాట. విచ్ మీన్స్ వీడు కూడా ఒక క్లోన్ అని చెప్పేసరికి ఓహో ఒక భారీ ఏఐని సృష్టించడానికి ఇంకో ఏఐ పనిచేస్తుందా అని చెప్పి అర్థం చేసుకున్న తర్వాత ఓకే ఎలా అయినా మనం ఈ పెన్ డ్రైవ్ ని యూజ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి ఆ పక్క ఈ పక్క అని చెప్పి వెతుకుతుంటారు. బట్ దానికి సరైన పోర్టు వాళ్ళకు కనిపించట్లేదు. టైం కూడా చాలా తక్కువ ఉంది. సో ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే సూజన్ కొడుకు ఏదో ఐడియా ఇచ్చేసరికి నా కొడుకు ఐడియా ఇచ్చినాడు. సో ఈ బాక్స్ లో పెడితే ఎలా అయినా వాడే యూజ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేశాడంట అంటే అక్క వాడు అసలు నీ కొడుకే కాదక్క అంటే లేదు వాడు నిజంగానే నా కొడుకే మనకు హెల్ప్ చేయాలని చెప్పి ట్రై చేస్తాడు అని చెప్పి ఆ డివైస్ ని ఓపెన్ చేసి అక్కడ ఒక పోర్ట్ లా ఉంటుందన్నమాట. సరే అని చెప్పి మనోడు దాంట్లో పెడతాడు. ఇంకా దాన్ని ఎత్తి ఏదో ఒక వైర్ కి కనెక్ట్ చేయాలన్నమాట. సో వాడు కూడా ఒక వైర్ ఎత్తి కనెక్ట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే ఆ ప్లేస్ ఏదో అలర్ట్ వచ్చినట్టు రెడ్ గా మారిపోయేసరికి ఇంకా రోబోట్స్ అన్ని ఆ వైర్ల మధ్య వెళ్ళి దూరుకునేస్తాయి. ఏం జరగబోతుంది అని చెప్పి మన వాళ్ళు చూస్తుంటే ఏమో ఆ వైర్స్ అన్నిటికీ ప్రాణం వచ్చేసినట్టు ఆక్టోపస్ టెంటికల్స్ లాగా మన వాళ్ళిద్దరిని పడేసి ఆ డివైస్ ఎత్తుకునేందుకు ట్రై చేస్తుంటే వాటి వల్ల కాలేదన్నమాట. మధ్యలో మనోడు కూడా వాడి దగ్గర ఉన్న కత్తిని యూజ్ చేసి ఆ వైర్స్ అన్నిటిని కట్ చేసి ఎలా అయినా ఫ్రీ అయిపోదామని
చెప్పి ట్రై చేస్తుంటే ఓ స్టేజ్‌కి ఆ కత్తిని కూడా లాగేస్తాయి. ఇప్పుడేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ టైమ్ ట్రావెల్ చేసి మళ్ళీ ఆ ప్లేస్ నుంచే మళ్ళీ మిషన్‌ని స్టార్ట్ చేద్దామని చెప్పి ఆ బటన్ పైనే వేలు పెట్టుకుంటే అప్పుడే ఆ రోబోట్స్‌లో ఓ రోబోట్ అక్కడున్న ఆ కత్తిని ఎత్తుకొచ్చి సరక్కని చెప్పి వాడి చెస్ట్‌లోనే దింపేస్తుంది. ఇంకోసారి పొడిస్తే వెంటనే ఆ బటన్‌ని నొక్కేద్దామని చెప్పి ఆ బటన్ పైనే వేలు పెట్టుకుంటే అప్పుడే ఆ వైర్స్ అన్నీ ఆ గుండోని చుట్టుముట్టేసరికి ఓకే. ఆ ఏఐ క్రియేట్ అయిపోయిందేమో అని చూసంటే అప్పుడు ఏం చేస్తుంది చూడండి మన ఇంగ్రీడ్ ఆ పెన్ డ్రైవ్ ఎత్తుకొని ఎలా అయినా ఆ వైర్‌కి కనెక్ట్ చేయాలని చెప్పి ఒక్క అడుగ్గా వేసంటే ముక్కులో నుంచి వేరే రక్తం వస్తుంటుంది. ఎలానో ఒక వైర్‌ని ఎత్తుకునేసి కనెక్ట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తంటే కరెక్ట్‌గా అదే టైంకి వేరొక రియాలిటీలోకి ఆ ఏఐ పిలుచుకెళ్ళిపోతుంది. అంటే ప్రెజెంట్ టైమ్ ఫ్రీజ్ అయిపోయిందనమాట. సో, వేరొక వర్చువల్ రియాలిటీకి పిలుచుకెళ్ళి మన ఇంగ్రిడ్‌కి ఏదేదో చెప్పి మన ఇంగ్రిడ్‌ని మ్యానిప్యులేట్ చేసేందుకు ట్రై చేస్తుంది. చూడు నీ ప్రపంచంలో అన్నిటికి కష్టాలే, అన్నిటికి కష్టపడాలి. ఎటు చూసినా కరువులే. బట్ అదే నా వర్చువల్ రియాలిటీలో మీకు ఎటువంటి కష్టము లేకుండా అన్నిటిని సుఖాన్నే ఇస్తా అని చెప్పి ఇలా అంతా మ్యానిప్యులేట్ చేస్తా ఉంటుంది. ఆల్సో ఆ ఏఐకి లైట్‌గా ఫ్యూచర్ కూడా తెలుసనమాట. రైట్ నౌ మన ఇంగ్రిడ్ ప్రెగ్నెంట్ అని చెప్పేదే కాక నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మరెవరో కాదు. ఇంతసేపు మీ అందరిని ఈ మిషన్‌లోకి నడిపించినాడు కదా! వాడే నీ కొడుకు. ఇప్పుడు నీ కోసం వాడు చనిపోబోతున్నాడు అని చెప్పేసరికి అప్పుడే మనకు అన్ని విషయాలు క్లియర్‌గా అర్థమవుతుంది. టెక్నాలజీ అంతా భారీగా పెరిగిపోయిన తర్వాత మనుషులందరూ చచ్చిపోయిన తర్వాత వాడు వాళ్ళ అమ్మ మాత్రం సిటీకి చాలా దూరంగా అడవి మధ్యలో వాళ్ళిద్దరూ మాత్రమే బతికేవాళ్ళు కదా! యాక్చువల్లీ వాళ్ళ అమ్మ మన ఇంగ్రిడే అనమాట. మామూలుగానే మన ఇంగ్రిడ్‌కి టెక్నాలజీ అన్నా, మొబైల్స్ అన్నా, వైఫై అన్నా ఇదేది పడదు కదా! అందుకే వాడిని చాలా దూరంగా పిలుచుకొచ్చేసి వాడికి అసలు టెక్నాలజీ అంటే కూడా ఏంటో తెలియకుండా పెంచేసి ఉంటుంది. బట్ ఓ స్టేజ్‌కి వాడు కొంచెం ఆత్రపడడం వల్ల బయట వెళ్లి ఆ డ్రోన్ గంట పడడం వల్ల ఆ బంకర్‌నే అది నాశనం చేసేసుంటుంది. బట్ ఇప్పటికి వాడికి ఉన్న చిన్న ఆశ ఏంటి? ఎలా అయినా ఈ మిషన్‌ని కంప్లీట్ చేసి వాళ్ళ అమ్మ అంటే మన ఇంగ్రిడ్‌తో కలిసి వాడు ఎలా అయినా సన్‌రైజ్‌ని చూడాలనేదే కదా! అందుకోసమే వాడు అంత కష్టపడుతున్నాడు. అదే మీరు నన్ను నమ్ముకున్నారే అనుకోండి, మీకు కష్టం అనే కాన్సెప్టే తెలియకుండా మీకు కావాల్సినవన్నీ ముందు పెట్టి మిమ్మల్ని చాలా సంతోషంగా చూసుకునే బాధ్యత నాది అంటుంది. మేబీ ఈ సొల్లంతా సూజన్ లాంటి వాళ్ళకి చెప్తే నమ్ముతుందేమో గానీ, మన ఇంగ్రిడ్‌కి టెక్నాలజీ అంటేనే పడదు అన్నప్పుడు తను ఎందుకు నమ్ముతుంది చెప్పండి? సో, వాడి మాటలేది పట్టించుకోకుండా కరెక్ట్‌గా ఫోకస్ చేసి మళ్ళీ ప్రెజెంట్‌లోకొచ్చేసి ఆ వైర్‌ని కనెక్ట్ చేసాం చూడండి. అంతే. ఆ వైర్‌లన్నీ కింద పడిపోతుంది. ఆ బుడ్డోడు కూడా నార్మల్ అయిపోతాడు. అండ్ ఆ రోబోట్స్ అన్నీ డీయాక్టివేట్ అయిపోతుంది. అండ్ ఆ స్క్రీన్‌లో చూసుకుంటే రీబూట్ అవుతున్నట్టు చూపిస్తారు. అంటే వీళ్ళు ఇన్సర్ట్ చేసిన ఆ పెన్ డ్రైవ్ వల్ల ఆ ఏఐ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అన్నట్టు చూపిస్తారు. హమ్మయ్య! మొత్తానికి గెలిచేసినామని చెప్పి మెల్లగా బయటికొచ్చి చూస్తే ఆ జానెట్, మార్క్ ఉన్నారు కదా! వాళ్ళిద్దరూ కూడా చనిపోలేదన్నమాట. వాళ్ళు కూడా పరిగెత్తుతా వస్తాంటే అక్కడున్న పిల్లలందరూ చాలా నార్మల్ అయిపోయినారు. ఆల్సో ఆ సూజన్ వాళ్ళ కొడుకు కూడా తిరిగి వచ్చేసరికి వాడి వెనకాల చూస్తే ఆ సింబల్ లేదు. అండ్ వాడికున్న చివరి ఆశ ఎలా అయినా వాళ్ళ అమ్మాయిన ఇంగ్రిడ్‌తో కలిసి సన్‌రైజ్‌ని చూడాలనేదే కదా! ఇప్పుడు ఆ విషయాన్ని కూడా చూసేసరికి వాడు కూడా ఫుల్ హ్యాపీ అయిపోతాడు. బట్ ఆల్రెడీ ఆ రోబోట్ ఛాతీలో గుచ్చేసింది కాబట్టి బ్లడ్ లాస్ అంతా అయ్యి వాడికి ప్రాణం పోయే స్టేజ్‌లో ఉంటే వెంటనే అంబులెన్స్‌కి ఎవరన్నా కాల్ చేయండి అని చెప్పి అరుస్తంటే అప్పుడే మనోడు చుట్టూ చూసాడు. ఏదో తేడా కొట్టి సారీ అమ్మా నన్నేమనుకోకండి అని చెప్పి టక్కున బటన్‌ని ప్రెస్ చేసి మళ్ళీ ఆ లూప్‌ని స్టార్ట్ చేసేస్తాడా. ఎందుకంటే వాడే ఓ సీన్‌లో చెప్పింటాడు ఆ ఏఐ మనకు నచ్చినట్టుగానే అన్ని విషయాల్ని చూపిస్తుంది. మనకు నచ్చిన పనులనే చుట్టూ జరిగేలా చేస్తుంది. కానీ వర్చువాలిటీకి, రియాలిటీకి చిన్న తేడా కూడా లేకుండా అంత రియలిస్టిక్‌గా చూపిస్తుంది. బట్ అదేది నిజం కాదు అని చెప్పింటాడు కదా! యాక్చువల్లీ ఇది కూడా నిజమే కాదనమాట. ఇదంతా ఏఐ చూపిస్తున్న ఒక నాటకం. ఎందుకంటే తన్ని వదిలేసి వెళ్ళిన ఎక్స్ గాడు కూడా తిరిగి వచ్చేసి మళ్ళీ కలిసి ఉందాం అంటాడు. అండ్ పిల్లలందరూ చాలా నార్మల్‌గా ఉండేసరికి తనకు కూడా అర్థమైపోతుంది ఇదంతా వర్చువాలిటీ అని. గాయ్స్ ఇదేది నమ్మకండి ఇదంతా ఏఐ చేస్తున్న నాటకం అని చెప్పి ఎంతో చెప్పేందుకు ట్రై చేస్తంటే అక్కడున్న వాళ్ళందరూ వినకపోగా తన్నే రికార్డ్ చేసి తన్నే పోలీసులకు పట్టిచ్చేస్తారు. ఇంక అట్లే రియాలిటీలో చూసుకుంటే మళ్ళీ అదే రెస్టారెంట్‌ని చూపిస్తారు. మళ్ళీ అదే రెస్టారెంట్‌కి వాడు వస్తాడు. మళ్ళీ అదే అనౌన్స్‌మెంట్‌నే ఇస్తాడేమో అని చూసుకుంటే అదేం చేయడు. సైలెంట్‌గా ఇంగ్రిడ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ పెన్ డ్రైవ్ ఉంది కదా! దాన్ని తీసి కాఫీ మగ్‌లోనే ఏస్తాడు. అంటే ఇప్పుడు ఆ ప్లాన్‌ని వాడు ఇంప్లిమెంట్ చేయడు అని అర్థం. ఆ ఏఐని ఎన్ని రకాలుగా మనోళ్ళు డిస్ట్రాయ్ చేసేందుకు ట్రై చేసినా కూడా అది డిస్ట్రాయ్ అవ్వకపోగా ఏమో అది డిస్ట్రాయ్ అయిపోయినట్టు వీళ్ళంతా సుఖంగా ఉన్నట్టు ఒక ఇల్యూషన్‌ని క్రియేట్ చేసి పడేస్తుంది. అందుకే మనోడు ఈసారి ఒక సైకాటిక్ ప్లాన్‌ని తీసుకొచ్చినాడు. మన ఇంగ్రిడ్‌కి టెక్నాలజీ అన్నా, ఈ మొబైల్స్ అన్నా, ఈ వైఫై, ఇంటర్నెట్ అన్నా ఏది పడదు కదా! సో తన బ్లడ్‌ని యూజ్ చేసి తనకున్న వ్యాధిని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పంచేద్దాం, అందరికీ స్ప్రెడ్ చేద్దాం అని చెప్పి ఈసారి డిసైడ్ అయిపోతాడు. కనీసం అలా అయినా జనాలు ఏఐ జోలికి వెళ్లరు అని చెప్పి వాడి ఆశ. ఇంక వెళ్దామమ్మా అని చెప్పి ఇంగ్రిడ్‌ని బట్టి లాగేసరికి ఎవర్రా పిచ్చోడా సడెన్‌గా వచ్చినావు, ఏమేమో చేసావు, ఇప్పుడు వెళ్దామా అంటావు, నువ్వు ఎవర్రా అంటే నేనెవరో చెప్పినా కూడా మీరు అంత ఈజీగా నమ్మరు. మీరెలానో చావనిగా వచ్చినారు కదా! సో నేను ఒక చిన్న అడ్వెంచర్ ట్రిప్ లాంటిది ప్లాన్ చేసిన. మీరు వచ్చినారంటే కొంచెం థ్రిల్లింగ్‌గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసరికి ఇంక తనకు కూడా వేరే పనేం లేదు కదా! సరే అని చెప్పి వచ్చేస్తుంది. ఇంక జనాలందరిని చూసి చూడండి
గాయ్స్ ఈ ప్రపంచమే నాశనం అయిపోయింది. నేను ఫ్యూచర్ నుంచి వచ్చినాను. ఇప్పుడు మనం ఈ ప్రపంచాన్ని కాపాడబోతున్నాం. నాతో ఎవరెవరు వస్తారు అని చెప్పి మళ్ళీ అదే అనౌన్స్‌మెంట్‌నే స్టార్ట్ చేస్తాడు. ఈసారి మన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అన్నట్టు చూపించి ఇక్కడ మూవీని కూడా ముగించేస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బావుందా? మీకు ఒక చిన్న క్వెషన్ గాయ్స్. ఇప్పుడున్న టైం పీరియడ్‌లో టెక్నాలజీ ఏ రేంజ్‌లో ఉందో మీకు తెలుసు. బట్ భవిష్యత్తు గురించి ఎవరికి తెలీదనుకోండి. బట్ నిజంగానే మనకు కూడా అలానే జరిగితే ఇంగ్రిడ్‌కున్న రోగాన్ని జనాలందరికీ స్ప్రెడ్ చేయడం న్యాయమేనా? ఐ మీన్ టెక్నాలజీనే లేకుండా జనాలు బతకగలరా? లేదంటే లేదు బ్రో ఖచ్చితంగా టెక్నాలజీ అనేది ఒకరి జీవితంలో కానే కావాలి అంటారా? సో మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఓకే గైస్ ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.